విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని మోటివేషనల్ స్పీకర్ హరి రఘుప్రియ గారు మనతోని ఉన్నారు. ఆయన చాలా వరకు ఇప్పట్లో కావాల్సింది ఏంటంటే మోటివేషనల్ కంపల్సరీ అయింది. ఎందుకంటే చాలా మంది డిప్రెషన్కి వెళ్తున్నారు. కొంతమందికి ఐడియాస్ లేకుండా కూడా వాళ్ళకి అసలు తెలియని తప్పులు చాలా చేస్తున్నారు. వాటి కోసమే ఈ రోజు మనం హరి రఘుప్రియ గారిని పిలవడం జరిగింది స్టూడియోకి. ఆయన కొన్ని మోటివేషనల్ గా కొన్ని క్వశ్చన్స్ యూత్ కి ఇప్పుడు చాలా అవసరం. ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇప్పుడు హరి రఘుప్రియ గారు ఇవ్వబోతున్నారు. ఏం క్వశ్చన్స్ ఇప్పుడు నేను అడుగుతాను, ఓకేనా? నమస్తే మ్యామ్. నమస్తే మా. ఎలా ఉన్నారు? ఫైన్, సూపర్. ఓకే, సూపర్. కానీ మనం అందరం బాగున్నాం, కానీ కొంతమంది ఉండే డిప్రెషన్లు ఉండి కొంచెం వాళ్ళకు దారి తెలియక ఏదో డిప్రెషన్కి వెళ్తుంటారు. కానీ డిప్రెషన్ అనేది పదం పక్కన పెట్టేస్తే ఇవాళ పేరెంట్స్ చాలా డిప్రెషన్కి వెళ్తున్నారు పిల్లల కోసం. పిల్లల్ని చిన్నప్పటి నుంచి వెళ్ళి మనము చదివించి ఎంత కష్టాలు ఉన్నా కూడా పేరెంట్స్ మన పిల్లలు మంచిగా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో కష్టపడి వాళ్ళు తినకుండా కూడా పిల్లల్ని మంచి భవిష్యత్తు ఉండాలని చదివించి మంచి భవిష్యత్తు ఇస్తున్నారు. కానీ ఆ భవిష్యత్తు వచ్చిన తర్వాత పిల్లలు తల్లిదండ్రులని భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు. ఎందుకు కావచ్చమ్మా? అయితే ఇక్కడ మనం డూస్ డోంట్స్ రెండు చెప్పుకుందాం. అసలు పిల్లలు పేరెంట్స్ ఇంత స్ట్రెస్కి గురవడానికి గల కారణాలు ఏంటి? ముందులో ఎందుకు ఇట్లా లేవు? ఇప్పుడే ఎందుకు ఇంత స్ట్రెస్ అవుతోంది? ముందులో మా కాలంలో కానీ ఆ తర్వాత కాలంలో కానీ ఒక్కొక్కరికి 5, 6, 10 మంది పిల్లలు ఉండేవాళ్ళు. మరి అప్పుడు పేరెంట్స్ ఇంత స్ట్రెస్ ఫీల్ అవ్వలేదు కదా. ఇప్పుడు ఒక్కళ్ళకే ఎందుకు ఇంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అంటే దానిలో చాలా పారామీటర్స్ ఉన్నాయి. అంటే మనకి పంచభూతాలంటే ఏమనుకుంటాము? జనరల్గా గాలి, నీరు, అగ్ని. కానీ ఇప్పుడు సమాజం కలుషితం అవ్వడానికి కూడా పంచభూతాలు ఉన్నాయి. అది నేను కనుక్కున్న పంచభూతాలు ఏంటంటే, ఒకటి పేరెంట్స్, తర్వాత గురువులు. డేర్గా చెప్తున్నాను, గురువులు అంటే మనకి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇంకా దానికి సంబంధించిన విద్యకు సంబంధించినవి. దాని తర్వాత స్నేహితులు, సమాజము, 4 అయినాయి కదా. 5వది అతి పెద్ద భూతము మొబైల్ అన్నమాట. అయితే వీటిలో ఇవి ఎందుకు భూతాలండి, మామూలు అవసరమైనవి కదా అని మీరు అనుకోవచ్చు కదా. కానీ అసలు బిడ్డ పుట్టినప్పుడు ఎటువంటి కలుషితంతోనూ పుట్టడు, అవునా? చక్కగా అన్ని రకాలుగా మంచిగానే పుడతాడు. పెరిగే వాతావరణము అంటే ఆ పిల్లవాడికి ఊహ వచ్చే టైం దగ్గర నుంచి ఇంటి వాతావరణం కలుషితమైపోయింది. ఎందువల్ల కలుషితమైంది అంటే ఆ పిల్లవాడికి ఊహ తెలిసి తెలియకుండానే ఇంట్లో తగాదాలు, అబ్యూజింగ్ వర్డ్స్, నేను నా అని పేరెంట్స్ ఇద్దరును అప్పుడే వాళ్ళ జీవితంలో అడుగుపెట్టి పిల్లల్ని బయటికి తీసుకువచ్చినప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే నేను నాది అనే చూస్తారే తప్ప మా ఇద్దరికి ఇంకొక వ్యక్తి ఉన్నది అనే ఆలోచన పరిధిని దాటిపోతున్నారు పేరెంట్స్. అయితే అది దాటిపోవడం వల్ల ఏమవుతోంది, వీళ్ళు అనుకునే మాటలు కానీ వీళ్ళ ఇంట్లో పరిస్థితులు కానీ అవి తెలిసి తెలియని వయసులో పిల్లలకి ఆ ఇంపాక్ట్ పడుతుంది. మనం అనుకుంటాము పిల్లలకి ఏమీ తెలియదు అని అనుకుంటాము, అది చాలా తప్పు. సీసీ కెమెరాలు ఎంత ప్రాంప్ట్గా క్యాచ్ చేస్తాయో, ఏ చిన్న గుండు సూదినైనా ఎంత చూపిస్తాయో ఎలివేట్ చేసి, అలాగే చిన్న పిల్లలు మనకి ఏమీ తెలియదు, వాడికి ఏమీ అర్థం కాదు అని అనుకుంటాము. కానీ ఆ చిన్ని బ్రెయిన్లో చాలా ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది. అదేంటంటే వాడికి ఇన్సెక్యూరిటీ అక్కడి నుంచి మొదలవుతుంది. ఎవరి వైపు చెప్పాలి, అమ్మ వైపు చెప్పాలా, నాన్న వైపు చెప్పాలా, తెలిసి తెలియని వయసులో అక్కడ బీజం పడింది. అంటే ఒక వ్యక్తి సమాజంలో చెడ్డగా అవ్వడానికి మొదటి భూతం పేరెంట్స్. తర్వాత పేరెంట్స్ ఏమనుకున్నా నాకేమి పర్వాలేదు, ఎందుకంటే ఉన్నది చెప్తున్నాను. ప్రతి ఒక్క పేరెంట్ నిజమా కాదా అని గుండెల మీద చేసుకుని చూసుకోండి. అయితే ఎందుకంటే బికాజ్ నేను కూడా ఎడ్యుకేషనలిస్ట్ని, ఎడ్యుకేషన్ ఫీల్డ్లో నేను గత 15 to 20 years నుంచి ఉంటున్నాను కాబట్టి నాకు ప్రతి ఒక్క వింగ్లోనూ అవగాహన ఉన్నది. అయితే పేరెంట్స్ అంటే మనకి బీజం ఎక్కడ పడింది, ఒక వ్యక్తి చెడ్డగా అవ్వడానికి ఫస్ట్ ఇంటి నుంచి పడుతోంది. దాని నుంచి ఏం చేస్తారంటే అమ్మమ్మలు నాయనమ్మలు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, అడగడము, నీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అంటే వాళ్ళలో నుంచి అక్కడి నుంచే వేరియేషన్ మొదలవుతుంది. అప్పుడు ఈ చిన్ని మనసు ఏమనుకుంటుంది, అమ్మని చెప్పాలా నాన్నని చెప్పాలా? మళ్ళీ పేరెంట్స్ కూడా ఏం చేస్తారు, నాన్నని వినొద్దు
అమ్మని వినొద్దు, అమ్మ మాట వినొద్దు, నాన్న మాట వినొద్దు. ఇలాగా ఆ పిల్లవాడికి ఏది చెప్పాలి, ఏది చెయ్యాలి అనేది డైలమాలో చెప్పేస్తారు. పడిపోతాడు ఆ పిల్లాడు. అయితే మనం ఎంతసేపు పిల్లలకి మనం ఏం చెప్తాము, డోంట్సే చెప్తాము. అది చెయ్యవద్దు, ప్రతిదీ ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. అది చెయ్యకు, ఇలా కూర్చోకు, అలా నడవకు అంటే వాడి చిన్ని మనసుకి అన్ని చెయ్యొద్దులే చెప్తుంటే మరి ఎందుకు చెయ్యొద్దో చెప్పాలిగా, దానివల్ల వచ్చే ఫలితాలు చెప్పాలిగా. అవి చెప్పకుండా ఓన్లీ చెయ్యొద్దు 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 అంటే వాడి మైండ్లో, అది ఆడ కానీ మగ కానీ, వాడి మైండ్లో ప్రేమని కోల్పోతాడు. తర్వాత అన్ని నెగిటివ్సే వాడి బుర్రలోకి పెడుతున్నాయి. ఎందుకంటే వీఆర్ ఇంజెక్టింగ్, వద్దు వద్దు, కాదు కాదు, లేదు లేదు, ఇవే మనం చెప్తున్నాము. ఇంకా ఆ పిల్లవాడిలో పాజిటివ్ నేచర్ ఎక్కడి నుంచి వస్తుంది, రాదు. అక్కడ పేరెంట్స్ తప్పు చేస్తున్నారు. పేరెంట్స్తో పాటు ఉన్న పెద్దలు కూడా ఇట్లాంటి తప్పే చేస్తున్నారు. తాత మాట వినకు, మన ఇంటికి వచ్చే వాళ్ళకి ఎవరికి ఏమీ పెట్టద్దు అంటే అన్ని నెగిటివ్ వాతావరణము ఆ పిల్లవాడికి ఇంట్లోంచి మొదలైంది. తర్వాత వాడు స్కూళ్ళకి వెళ్తాడు. ఈ క్లమ్జీ వాతావరణంలోనే అక్కడే పెరిగి ఒక 3 ఏళ్లకి మనం వేసేస్తున్నాం. 3 కూడా రానివ్వట్లేదు మనకి అడ్డు అని చెప్పి 3కే 2, ఇంకా చెప్పాలంటే 2కే వేసేస్తున్నారు. అయితే ఆ టైంలో తెలిసి తెలియని టైంలో పెన్సిల్ పట్టుకోవాలి అని కూడా తెలియని టైంలో ప్రీ స్కూల్ అని, ప్రీ నర్సరీ అని ఇలాగా రకరకాలుగా పెట్టేసి స్కూల్ వాళ్ళు అంటే మేనేజ్మెంట్ ఒక స్వార్థం అవ్వచ్చు, ఇక్కడ వీళ్ళ స్వార్థం అవ్వచ్చు, వాడు ఇంకా నడిచి రాని వయసులోంచే తీసుకెళ్ళి ఒక స్కూల్లో పడేస్తారు. అక్కడ చూస్తే కనుక అంటే రెండో భూతం దగ్గరికి వెడుతున్నాం ఇప్పుడు. రెండో భూతం ఏంటంటే స్కూల్లో ఉండే గురువులు 4 గోడల మధ్యలో, అక్కడ కూడా నెగిటివే వస్తుంది. డోంట్ టాక్, డోంట్ సిట్, డోంట్ డూ దట్. ఈ డోంట్స్ ఎలా ఫాలో అవుతున్నాయో అంటే ఇంట్లోంచి మొదలుపెట్టి స్కూల్లో కూడా ఆ డోంట్సే వస్తుంది. డోంట్ టాక్, డోంట్ మేక్ నాయిస్ అని చెప్పి భయపెట్టే వాతావరణాన్నే ఆ పిల్లవాడికి కొన్నేళ్ల వరకు అంటే వయసు పరిపక్వత వచ్చే వరకు, మనసు పరిపక్వత వచ్చే వరకు, వన్స్ అందులో చేరాడు అంటే ఇంకా అన్ని లాస్ అయినట్టే కదా. అందులోకి చేరంగానే ఇంకా అక్కడి నుంచి మొదలవుతుంది. అక్కడ నుంచి వాడికి ఏది చెయ్యాలి అనేది మనం చెప్పటం లేదు, ఏది ఎందుకు చెయ్యొద్దో చెప్పటం లేదు. డోంట్స్ చెప్పినప్పుడు అది ఎందుకు చెయ్యొద్దో చెప్పాలిగా. అది చెప్పకుండా మనసులు కోసము వాడి మీద అన్ని రుద్దేస్తున్నాము. తర్వాత స్కూల్లో కూడా దగ్గరికి వచ్చేటప్పటికి ఎటువంటి మేనేజ్మెంట్ ఎట్లాంటి వాళ్ళని తీసుకుంటోందంటే పిల్లలకి కావలసిన చదువుని ఇవ్వటం లేదు. అంటే రొటీన్ మెథడ్లోనే ఆ బుక్ తీసేయి, చదివేసేయి, హోంవర్క్ చేసేయి, బట్టి పట్టేయి, ముక్కును పెట్టేయి, ఎగ్జామ్ రాసేయి అంటే మార్కుల వైపే వెడుతున్నారు తప్ప వీడి బుర్రని ఉపయోగించుకుందామని చూడటం లేదు. సరే, క్లాస్ రూమ్ వాతావరణం దగ్గరికి వద్దాము. క్లాస్ రూమ్ వాతావరణం దగ్గరికి వచ్చేటప్పటికి మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే తక్కువ జీతం కోసము ఎవరు వచ్చినా పర్వాలేదు 5,000కి 2,000కి ఇంకా స్టిల్ ఇప్పటికీ ఒక టీచర్కి 3,000 4,000 ఇచ్చే విద్యా సంస్థలు ఉన్నాయంటే కెన్ యూ బిలీవ్ దట్? 3,000-4,000 ఏమొస్తుంది మేడం ఇప్పుడు మనకు? అసలు ఏం వస్తుంది అనవసరం లేదు. ఇంకా వాళ్ళు మనకి వచ్చారా లేదా అంటే వర్త్ చూద్దాము అంటే అసలు 4,000కి 3,000కి వచ్చే వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళకి ఏమీ రాదు. మనకు కావాల్సింది కూడా అదే. 4,000కి వస్తున్నారు కదా చాలు, వాళ్ళని తీసుకొచ్చి స్కూల్లో పెట్టేస్తారు. వాళ్ళకి అసలు ఏమిటి ఒక ఇంటర్వ్యూ కానీ లేదా వాళ్ళకి ఏమొచ్చు, రేపొద్దున్న ఈ పిల్లలు అంటే నెక్స్ట్ జనరేషనే కదా. నెక్స్ట్ జనరేషన్ తయారవ్వాలి అంటే నెక్స్ట్ జనరేషన్ అంటే ఏంటి, ఒక మేధావి తయారవ్వాలి, ఒక డాక్టర్ తయారవ్వాలి, ఒక ఇంజనీర్ తయారవ్వాలి, ఒక దేశ మేధావి తయారవ్వాలి. ఇంతమంది తయారవ్వాలంటే ఆ ఫ్యాక్టరీ ఏంటది? స్కూల్ కదా. ఆ స్కూల్లోనే పనిముట్లు సరిగా లేకపోతే రేపటి సమాజానికి మనం ఏమి ఇవ్వగలుగుతాము? ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళ స్వార్థంతో, మేనేజ్మెంట్ స్వార్థంతో ఎలా పడితే అలాంటి టీచర్లని తీసుకుంటున్నారు. అది టీచర్ల తప్పు కాదు, మేనేజ్మెంట్ తప్పు. ఇక్కడికైనా సరే మేనేజ్మెంట్ కొంచెం ఆలోచిస్తే మనకి స్కూల్లో ఉండేవాళ్ళు రేపటి తరం వాళ్ళు, అంతేగాని మనకు ఆదాయాన్ని సంపాదించి పెట్టే వనరులు కాదు కదా. అది ఒకటి చూసుకోవాలి. అయితే ఇక్కడ స్కూల్ వాతావరణం దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి ఏమి చదవాలి, ఏమి చదవకూడదు, వాళ్ళకి అన్ని డోంట్సే చెప్తున్నారు. అది వాడు ఆ డోంట్లతోనే పెరిగి పెద్దవాడు అవుతాడు. ఇక్కడ అసలు నేర్పించవలసిన ప్రదేశము మెయిన్ ఫ్యాక్టరీ ఇక్కడ అనమాట. ఇక్కడ చేయవలసింది ఏంటంటే ఎథిక్స్ నేర్పాలి,
ఎలా ఉండాలి నేర్పాలి, ఎలా ఉండకూడదో నేర్పాలి. అవన్నీ ముందు ఫస్ట్ వాడి జీవితం మీద వాడికి భరోసా నేర్పాలి. రేపు వాడు ఏమవ్వాలి అనేది కాన్ఫిడెన్స్ నేర్పాలి స్కూల్లోనే. ఇది మెయిన్. ఇక్కడే మనం ఎక్కువసేపు ప్రతి పిల్లవాడైనా సరే, ఎవరైనా, ఈవెన్ మనమైనా సరే అక్కడి నుంచే బయటకు వచ్చాము. అక్కడ మిస్ అవుతున్న ఎథికల్ వాల్యూస్ మరి రేపొద్దున సంఘంలో రేపొద్దున ఎవరు అనుభవిస్తున్నారు? ఇండైరెక్ట్ గా ఇలాగా ఎదిగిన ఆ పిల్లవాడినే చెడు అంటారు తప్ప పెంచిన తల్లిదండ్రులకి మాట రాదు. ఎప్పుడో అంటారు ఇలాంటి వాడిని కన్నారమ్మా అని. కనేటప్పుడు మంచిగానే ఉన్నారు, పెంచేటప్పుడే తేడా వచ్చింది. తర్వాత విశ్వవిద్యాలయాలు లేదంటే స్కూల్స్ ఇలాంటి స్కూల్లో చదివారు అని అంటారు. అంటే స్కూల్ వాళ్ళు ఎస్కేప్ అయిపోతారు, పేరెంట్స్ ఎస్కేప్ అయిపోతారు. అల్టిమేట్ గా నష్టపోయేది ఎవరు? విద్యార్థులు కదా. అయితే ఆ విద్యార్థులు అక్కడి నుంచి మొదలయ్యేది స్నేహం. ఇది మూడో భూతం. 2 భూతాలు అయిపోయినాయి, పేరెంట్స్ అండ్ టీచర్స్, స్కూల్స్ అయిపోయింది. మూడో భూతం అంటే మన ఫ్రెండ్స్. మనం అలాంటి ఫ్యాక్టరీలోంచి వస్తారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు కూడా అలాగే తయారవుతారు. వాళ్ళకి ఏది మంచో ఏది చెడో తెలియదు. ఆ తెలియని ఫ్రెండ్స్ వల్ల, మిడిమిడి జ్ఞానం వల్ల, చుట్టూ పరిసర ప్రాంతాలు చూసడం వల్ల ఆ ఇంపాక్ట్ ఈ పిల్లల మీద పడుతోంది. తరువాత నాలుగో భూతం అంటే ఫ్రెండ్స్ కూడా ఇంపాక్టే. ఒక వ్యక్తి మంచివాడా చెడ్డవాడా కాదు, అవునా కాదా తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం అడగవలసింది నీ ఫ్రెండ్స్ ఎటువంటి వాళ్ళమ్మా అని అడుగుతారు. ఫ్రెండ్స్ని బట్టి నా ఫ్రెండ్ ఇలాంటి వాడు అలాంటి వాడు అనగానే ఇంకా వీడి గురించి అడగక్కర్లే. ఎస్, వీ కెన్ గివ్ 100 మార్క్స్. ఎందుకు అంటే ఆ ఫ్రెండ్స్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ప్రతి మనిషి మీద పడుతుంది. అదర్ బాయ్ ఆర్ గర్ల్, ఎవరైనా సరే ఆ ఫ్రెండ్స్ని బట్టే చెడిపోవడమైనా బాగుపడమైనా అవుతుంది. తర్వాత నాలుగో భూతము సమాజము. ఇక్కడ సమాజంలోకి ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయినప్పుడు ఈ డోంట్స్ తోనే ఎంటర్ అవుతాడు తప్ప వాడికి కనబడేవన్నీ ఎలా కనబడతాయి? డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు అదే అంటే వాడు కొత్త ప్రపంచం. కానీ వీడి మనసులో చిన్న చిన్న మొక్క నుంచి పెద్ద వృక్షం అయ్యి వాడు సమాజంలోకి వచ్చేటప్పటికి నేనేమీ చేయలేనేమో, నేనేమి ఎందుకు పనికిరానేమో. చుట్టుపక్కల వాళ్ళందరూ అంటారు కదా, నువ్వేమి చేయలేకపోతున్నావు, నీకు సరిగా చదవలేకపోతున్నావు. ఇప్పుడు అందరూ కలిసి వాడినే అంటారు. అంటే ఆ ఎదిగిన పిల్లవాడిని ఇంట్లోనూ అంటారు. అంటే వాళ్ళు మర్చిపోయారు, వాళ్ళు ఆ వర్షన్ వాళ్ళు ఎలా పెంచామనేది మర్చిపోయి నువ్వెందుకు పనికిరావు, నువ్వేమీ చేయలేవు అంటే ఆ పిల్లవాడు అలా అవ్వడానికి గల కారణము ఎవరు? పిల్లవాడు గాని ఫస్ట్ పేరెంట్స్. అక్కడి నుంచే కదా వచ్చారు. అంటే ఒక బాల్ని మనం గోడ కొట్టినప్పుడు తిరిగి మనకే కదా వస్తుంది. అంటే ఇంట్లోంచి నువ్వు ఆ బంతిని తిరిగి సమాజంలోకి విసిరినప్పుడు సమాజంలోంచి మళ్ళీ ఆ బాల్ నీ దగ్గరికే వచ్చింది. మరి అటువంటిప్పుడు ఎథికల్ వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి ఆ పిల్లాడికి? రాదు. సమాజంలోనూ అతను విలువలు కోల్పోతున్నాడు, సమాజంలోనూ నిందించబడుతున్నాడు, నెగ్లెక్ట్ చేయబడుతున్నాడు, వెలివేయబడుతున్నాడు, ఒక ఎందుకు పనికిరాని వాడు అన్న ముద్ర వేయబడుతున్నాడు. యాక్చువల్గా చెప్పాలంటే ఆ తప్పు ఆ పిల్లాడిదా? లేదు. దీని వెనకాల ఇన్ని కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక దొంగ అవ్వాలి అంటే అది అతని తప్ప కాదు. ఇప్పుడు సంఘంలో జరిగే, సమాజంలో జరిగే తప్పులన్నిటికీ ఆ వ్యక్తి కారణమయ్యాడా? కాదు. ఫస్ట్ భూతం తల్లిదండ్రులు, రెండోది స్కూల్స్, మూడోది ఫ్రెండ్స్, నాలుగోది సమాజం. ఇంకా ఇక్కడి నుంచి మొదలైన ఇతని ప్రయాణం ఏమవుతుంది? ఇంకా చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగంలో వెళ్ళిన దగ్గర నుంచి ఇవన్నీ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. మనం అనుకుంటాము ఇవేమి అవ్వవు, పర్వాలేదు, ఆ స్టెప్ అయిపోయింది అని అనుకుంటాము. కానీ ఏ స్టెప్ అవ్వదు. ఆ స్టెప్ నుంచే మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి మనం అంటే స్టూడెంట్స్ అన్నమాట. తర్వాత ఉద్యోగంలోకి దగ్గరికి వెళ్తారు. ఆ ఉద్యోగంలో అతనికి అంతవరకు అతని మైండ్లో పడిపోయిన డోంట్స్, నేను చేయగలనా చేయలేనా, నాకు ఇది వచ్చా రాదా అనే దాంతోనే ప్రతిదీ నెగిటివ్తోనే స్టార్ట్ చేస్తాడు. ఆ స్టార్ట్ చేసినప్పుడు అతని మైండ్లో అదే ఫిల్ అయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏదైనా పాజిటివ్గా ఎవరైనా చెప్పినా కానీ అది తీసుకునేందుకు స్పేస్ ఉంటుందా? లేదు. ఆల్రెడీ ఆక్యుపైడ్ విత్ నెగిటివ్స్. అందుకని అతను సమాజంలో కానీ ఉద్యోగంలో కెరియర్లో కానీ నిలదొక్కుకోలేకపోతున్నాడు. ఏదో కష్టపడి నిలదొక్కుంటాడు. చుట్టుపక్కల బాసు కానీ యజమాని కానీ అతనికి ఇవ్వాల్సిన అవుట్పుట్ ఇవ్వకపోతే డెఫినెట్గా అడుగుతారు కదా. ఆ అడిగినప్పుడు కూడా అంటే అతనికి స్కూల్ వాతావరణంలో కాన్ఫిడెన్స్ నేర్పించలేదు. ఎస్, ఐ కెన్ డూ ఎనీథింగ్ అనే ఐ క్యాన్ అనే మాటని నేర్పించలేదు. పాజిటివ్ బీజం స్కూల్లో వెయ్యలేదు, ఇంట్లో వెయ్యలేదు, స్కూల్లోనూ పాజిటివ్ బీజం వేయలేదు. అది స్కూల్ దాటి సమాజంలోకి వచ్చినప్పుడు సమాజానికి ఎందుకు ఇవన్నీ అవసరం లేదు కదా, వాళ్ళు మాట విసరడానికే ఉంటారు. వాళ్ళు ఎందుకు ఇతనికి పని కట్టుకుని ఇతను మంచివాడుగా అవ్వాలని అనుకుంటారు?
అనుకోరు. సమాజంలోంచి ఎక్కడికి వెళ్తాడు, కుటుంబంలోకి వెళ్తాడు. కుటుంబంలోకి వెళ్ళేటప్పుడు కూడా అతనికి కాన్ఫిడెన్స్ పోతుంది, వర్క్ మీద చేయలేకపోతాడు. నా కుటుంబాన్ని నేను సమర్థించుకోగలనా, చెయ్యగలనా, అదే యాటిట్యూడ్తో సేమ్ గర్ల్ కూడా అదే వస్తుంది. ఇప్పుడు బాయ్ ఎలాగొస్తాడో గర్ల్ కూడా అలాగే వస్తుంది. అక్కడి నుంచి ఏమవుతుంది, నా 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 మన అనే మన అనే వర్డ్ని, మన అనే పదాన్ని కుటుంబంలో నేర్పలే, స్కూల్లో నేర్పలేదు, ఫ్రెండ్స్ నేర్పలేదు, సమాజం నేర్పలేదు. మరి ఈ పిల్లాడికి ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. నా సంపాదన నాది నాది అని అలవాటు అవుతుంది. తర్వాత ఇక్కడ ఒక చిన్న విషయం ఏం చెప్పాలంటే, ఈ పిల్లల్ని పట్టించుకోకపోవడం, అంటే ఒక వయసు వరకు తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం, మళ్ళీ అగైన్ మన బంతి వెనక్కి వచ్చింది. ఈ పిల్లవాడు ఇంటికే వస్తాడు, స్కూల్ అయిపోయాక, చదువు అయిపోయాక, కాలేజ్ అయిపోయాక మళ్ళీ ఇంటికే వస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు అతనిలో భరోసాని వీళ్ళు నేర్పించరు. నువ్వు ఎందుకు పనికిరావనే చెప్తారు, నీకే ఉద్యోగము రాదు అని చెప్తారు, నువ్వు ఇటువంటి వాడివి అని చెప్తారు. కొంతమంది వెలుగు తెలుసుకుని సర్దుబాటు అయిన వాళ్ళు ఉన్నారు. లేని వాళ్ళు ఏమవుతున్నారంటే సూసైడ్కి వెళ్ళిపోతున్నారు. ఎవరైనా అంతే కదా, సెన్సిటివ్ మైండ్ అయిపోతారు. నేనేమో చెయ్యలేనేమో. ఆ కాన్ఫిడెన్స్ నేర్పించిన ప్లేస్ ఏది, ఎక్కడ నేర్పించారు? లేదు కదా. అందుకని ఈ రోజుల్లో ప్రతి చిన్నదానికి సూసైడ్. సమస్యని తట్టుకునే శక్తిని ఇవ్వలేకపోవడం వల్ల సూసైడ్. అదొకటే ఈజీ అనుకుంటున్నారు. దానివల్ల మళ్ళీ అల్టిమేట్ గా ఎవరు బాధపడుతున్నారు? పేరెంట్సే బాధపడతారు. 4 రోజులు సమాజం అనుకోవచ్చు, లేదా 4 రోజులు పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, చుట్టాలు అనుకుంటారు. కానీ అల్టిమేట్ గా ఎవరు లాస్ అవుతున్నారు? మన దగ్గర నుంచి ప్రోడక్ట్ని, మనం కన్నా మన ప్రోడక్ట్ని మనమే సరిగా హ్యాండిల్ చేసుకోలేకపోయి దానివల్ల వచ్చిన నష్టాన్ని మనమే భరించవలసి వస్తుంది. ఇండైరెక్ట్ గా సమాజము. సరే, సమాజానికి ఇందులో పాత్ర ఏముంది అని అంటారు. సమాజానికే పెద్ద పాత్ర ఉంది. ఇంట్లోంచి తయారైన, స్కూల్లోంచి తయారైన ఈ మనిషి, ఈ వ్యక్తి సమాజంలో మంచిగా నిలబడమంటే ఎలా నిలబడతారు? నిలబడే అవకాశం లేదు. ఎవరు ఏది చెబితే, అంటే నెగిటివ్ మైండ్తో ఎదిగిన ఆడపిల్ల కానీ మగపిల్లాడు కానీ నెగిటివ్ మైండ్తోనే ఎదిగినప్పుడు మంచి చెప్పినా తీసుకోవడానికి అవకాశం లేదు. నెగిటివ్ తొందరగా అట్రాక్ట్ అవుతుంది. మరొక పెద్ద భూతము మొబైల్. ఈ మొబైల్ రావడం వల్ల ఇంట్లో భార్యాభర్తలు, మళ్ళీ అగైన్ విల్ గో బ్యాక్ టు పేరెంట్స్, ఈ మొబైల్ వల్లే భార్యాభర్తలు విడివిడిగా ఉంటున్నారు. అన్నదమ్ములు, అంటే అన్ని బంధాలని తెంచేసింది మొబైల్. సరే, పోనీ తెంచేసింది. కానీ ఇందులో మన పిల్లవాడు కానీ మన పిల్ల కానీ ఏమిటి చూస్తోంది, ఏమిటి చూస్తున్నాడు, పనికొచ్చేవి చూస్తున్నాడా, ఎంతసేపు చూస్తున్నాడు, దానివల్ల నా పిల్లాడికి వచ్చే లాభం ఏమిటి అని పిల్లల మీద సమయం కేటాయించే సమయం కనుక పేరెంట్స్కి ఉందా? లేదు. అంటే వాళ్ళు అంత బిజీనా అంటే మళ్ళీ బిజీ కాదు. ఏ రకంగా బిజీ అంటే, మన సొంత వస్తువుని మనమే కాపాడుకోలేనప్పుడు పక్క వాళ్ళు వచ్చి ఎందుకు కాపాడతారు? దానివల్ల నష్టపోయేది ఎవరు? డైరెక్ట్గా పేరెంట్స్ నష్టపోతారు, మన బిడ్డను మనమే కోల్పోతాము. ఇండైరెక్ట్గా దీనివల్ల ఏమవుతుందంటే సమాజం నష్టపోతుంది. ఇందులో రకరకాల మొబైల్ అంటే మనకి బ్రెయిన్ పరంగా, అంటే హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. అతని మైండ్ సెట్ కూడా మార్చేస్తుంది ఈ మొబైల్ వల్ల. చెయ్యకూడని పనులన్నీ అందులో ఇవాళ రేపు ఏది అన్నీ ఓపెన్ అయిపోతుంది. ఎంత సమయం మొబైల్లో ఉంటున్నారు, ఎంత సమయం దానివల్ల ఉపయోగం ఉంది అనేది పేరెంట్స్ పట్టించుకోవట్లేదు, ఈ పిల్లలకి తెలియదు. దానివల్ల ఏమవుతుందంటే ఏది పొందాలో అది పొందలేకపోతున్నానన్న బాధతో ఉండలేక సూసైడ్కి వెళ్ళిపోతున్నాడు. ఈ టెండెన్సీ అంతా దేనివల్ల వచ్చింది అంటే ఈ పంచభూతాల వల్ల వచ్చింది. అయితే ఇలాగే కనుక కొనసాగితే దీన్ని మనం అరికట్టలేమా అని కనుక ప్రశ్నించుకుంటే అరికట్టలేమా? చేయొచ్చు, ఎందుకు లేదు. ఏం చేయాలి చెప్పాలి, ఏం చేయాలి అంటే ఇలా వెళ్ళొద్దా ఏంటిది అంటే ఫస్ట్ పేరెంట్స్ మారాలి. ఎందుకంటే ఒక పిల్లవాడు కానీ పిల్ల కానీ వచ్చేది, ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారు, ఆడపిల్లల్లో సంస్కారం ఎవరూ నేర్పించట్లేదు, ఆడపిల్ల ఎలా ఉండాలి నేర్పించట్లేదు. అప్పుడైనా ఇప్పుడైనా ఏ కాలమైనా సరే ఆడపిల్లే, మగపిల్లాడే. అది ఆ జెండర్లో అయితే మార్పు లేదు కదా. ఎవరు చేయవలసిన పని వాళ్లే చేయాలి కదా. మరి ఎందుకు ఆడపిల్లల్ని పర్వాలేదు, ఫ్యాషను, కంఫర్టు, ట్రెండ్ ఇలాంటివి విషయాల్లో పేరెంట్సే, అందులోనూ తల్లి పాత్ర ఎక్కువ ఉంటుంది. ఆడపిల్ల కొంచెం సమయం వచ్చేటప్పటికి అమ్మా ఇలా ఉండాలి, ఇవే నువ్వు వేసుకోవాలి, ఇలాగే ఉండాలి, ఇలా ఉండడం వల్ల లాభాలు ఏమిటి అనేది కనుక తల్లి కనుక చెప్పగలిగితే
ఆడపిల్ల ఆడపిల్లలాగానే పెరుగుతుంది. ఎన్ని యుగాలైనా మారని, కంప్యూటర్ కాదు ఏ యుగమైనా రానండి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. అంటే కంప్యూటర్ కూడా పోయి ఆర్టిఫిషియల్ ఏఐ వచ్చేసింది. ఏ యుగంలోకి వెళ్ళినా ఆడపిల్ల ఆడపిల్లే. అది ఎక్కడ పొరపాటు అవుతుందంటే తల్లి పెంపకమే. తండ్రి పాత్ర ఇందులో చాలా తక్కువ ఉంటుంది. తల్లి పాత్రనే ఇందులో ఎక్కువగా ఉంటుంది. అమ్మాయిల పరంగా అబ్బాయిల పరంగా. అబ్బాయిలకి ఇంట్లో ఒక అక్క తమ్ముడు ఉన్నారు. ఏమి నూరిపోస్తారంటే తల్లి, మగపిల్లవాడు ఎట్లాగైనా వెళ్ళొచ్చమ్మా, నువ్వు మాత్రం అలా చెయ్యొద్దు అంటారు. ఓకే, అది కూడా మంచిదే, బానే ఉంది. మగపిల్లవాడు ఎట్లాగైనా చెయ్యొచ్చు అనే పదము చాలా తప్పైన పదము. అంటే వాడికి చిన్నప్పటి నుంచి ఏమనిపిస్తుంది, నేను ఏం చేసినా రైటే అన్న భావన వాళ్ళలో కలుగుతుంది. అంటే అమ్మే నాకు సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు నేను ఏది చేసినా కరెక్టే. కానీ ఆ చెప్పిన తల్లి ఈ పిల్లవాడు ఏం చేస్తున్నాడు, ఎలా మార్గంలో పెడుతున్నాడు అని సూపర్విజన్ చేయగలుగుతుందా? అల్టిమేటం అయితే ఇచ్చేసింది. ఏమని, మగపిల్లాడు ఏది చేసినా పర్వాలేదు, అన్న ఏది చేసినా పర్వాలేదు అని చెప్తుంది. కానీ మళ్ళీ ఏం చేస్తున్నాడో గమనించుకునే తీరిక తల్లికి లేనప్పుడు మాట్లాడే పదాలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అది పిల్లల మీద చాలా ప్రభావం పడుతుంది. తర్వాత కూతురు దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వు మంచిగా ఉండాలమ్మా అని చెప్పదు, కంపారిజన్స్ పెడుతుంది. ఆ కంపారిజన్స్ ఇంట్లో మొదలైన కంపారిజన్స్ పెద్దయినా కానీ, ఈవెన్ వాళ్ళు ముసలి వాళ్ళైనా సరే ఏమని పోల్చుకుంటారంటే ఏజ్ వైజ్ చెప్తాను. చిన్నపిల్లలు, వాడు బాగా చదువుతున్నాడు, నేను బాగా చదవలేకపోయాను. ఉద్యోగంలోకి వచ్చేటప్పటికి నా సహోద్యోగి బాగా సంపాదిస్తున్నాడు, నేను సంపాదించలేకపోయాను. పెళ్ళైనప్పుడు వాడికి మంచి భార్య వచ్చింది, అందమైన భార్య వచ్చింది, లేదా ఆడపిల్లలైతే మంచి భర్త వచ్చాడు, మంచి హైఫై డబ్బు గలవాడు వచ్చాడు. ఈ కంపారిజన్స్ ఏజ్ పరంగా కూడా మారుతూ ఉంటుంది. ఇక పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళు చక్కగా కొడుకులు బాగా చూసుకుంటున్నారు, నా కొడుకులు సరిగా చూడటం లేదు అన్న కంపారిజన్స్. అంటే కంపారిజన్స్కి ఏజ్ తేడా లేదు, ఏ దశలోంచైనా కంపారిజన్స్ మొదలవుతాయి. ఆ కంపారిజన్స్ని చిన్నప్పుడే తల్లి కట్ చేయాలి. ఎవరిది వాళ్ళది. నువ్వు మగపిల్లవాడు లాగా ఉంటాడు, ఆడపిల్ల ఆడపిల్లలాగా ఉంటుంది. స్కూల్లో కూడా కంపారిజన్స్ అనేవి చెప్పకూడదు. ఇంకో రాహుల్ బాగా చదువుతున్నాడు, నువ్వు బాగా చదవ్వు అని డిమోటివేట్ చేసేటట్టుగా స్కూల్ యాజమాన్యం కానీ టీచర్స్ కానీ అక్కడి నుంచి నేర్పించకూడదు. కానీ పేరెంట్స్ ఒక ఎత్తు అయితే పిల్లలు పాడు చేయడానికి స్కూల్స్ రెండో ఎత్తు, ఆ తర్వాత సమాజం కానీ ఫ్రెండ్స్ కానీ వస్తారు. ఈ రెండు స్థలాలు కనుక, ఆ తర్వాతే మొబైల్స్ వస్తాయి. కానీ ఫస్ట్ ఈ రెండు గట్టిగా ఉండి సిస్టమేటిక్గా ఉంటే కనుక మనకి చెడు పిల్లలు కానీ, చెడ్డ వ్యక్తి కానీ, చెడ్డ మనిషి కానీ సమాజంలోకి రాడు. అంటే ఇప్పుడు మీరు ఇలా అన్నారని అంటుంటారు ఇప్పుడు పేరెంట్స్, అంటే వాడు తప్పు పని చేస్తుంటే మేము ఎలా పేరెంట్స్ గా చూస్తూ ఊరుకోవాలి అని అంటారు. వీళ్ళకి ఏమంటారు మీరు? తప్పు పని చేస్తున్నారని చెప్పండి, వాడికి అది తప్పు అని చెప్పండి. అది అంతేగాని తప్పు 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 అంటే ఏ రకంగా తప్పు? ఇంకొకటి, పేరెంట్స్ క్వశ్చన్స్ వేయనివ్వరు. పిల్లలకి క్వశ్చన్స్ ఇంట్లోని అమ్మా అది ఎందుకమ్మా అని అడగనివ్వరు. ఎందుకంటే వీళ్ళకి సమాధానం చెప్పడానికి ఇష్టం లేకో, రాకో, ఓపిక లేకో, లేదా అంటే సమయం లేకో పిల్లలు నోర్మి నువ్వేం అడక్కో, ప్రశ్నలు వేసే అంత వయసు వచ్చిందా నీకు, ప్రశ్నలు వేస్తావా మమ్మల్ని అంటే అక్కడ ఈగోతోని పిల్లల్ని ప్రశ్న వేసే అవకాశాన్ని ఇంట్లో ఇవ్వటం లేదు. తర్వాత స్కూల్ దగ్గరికి వచ్చేటప్పటికి టీచర్లు ఏదైనా క్లాస్ రూమ్లో టీచర్ నేను ఇది అడగొచ్చా అనే అవకాశాన్ని, ఆ స్పేస్ని కూడా క్లాస్ రూమ్లో ఇవ్వటం లేదు. ఇంకా వాడికి ప్రశ్నించే ధోరణి లేనప్పుడు వాడికి ఏది మంచి ఏది చెడు ఎలా తెలుస్తుంది? నువ్వు అవకాశం ఇస్తేనే కదా తెలిసేందుకు. ఇంట్లో పేరెంట్స్ ఇవ్వట్లేదు, స్కూల్లో టీచర్లు యాజమాన్యం ఇవ్వట్లేదు. ప్రశ్న అడుగుతూనే కొడుతున్నప్పుడు వాడికి మంచి చెడ్డ ఎలా తెలుస్తుంది? అంటే ఇప్పుడు చూస్తే కొంతమంది పేరెంట్స్ ఇదే ఫాలో అవుతుంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఏదైనా ఫాలో అవుతుంటారు. బట్ కొంతమంది పిల్లలు బాగున్నారు, కొంతమంది పిల్లలు ఇలా అని ఇప్పుడు మీరు చెప్పినట్టు అవుట్ ఆఫ్ స్టేట్ లో ఐ మీన్ వాళ్ళ స్టేజ్ ఏది ఉందో అది తప్పించి ఒక బ్యాడ్ గా వెళ్ళిపోతున్నారు. మళ్ళీ మంచి వాళ్ళకు కూడా అదే తల్లిదండ్రులు అండ్ చెడ్డ వాళ్ళకు కూడా అదే తల్లిదండ్రులు కదా. ఐ మీన్ ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు ఎగ్జాంపుల్, ఆ పేరెంట్స్ వాళ్ళకి తల్లిదండ్రులే, బట్ దాంట్లో ఒకటి బ్యాడ్ వెళ్తాడు, ఒకటి గుడ్ వెళ్తాడు. ఎందుకు దీన్ని వేరియేషన్ ఎందుకు? అంటే ఒకే తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలు, ఒకటి బ్యాడ్ ఒకటి గుడ్ వెళ్తాడు అంటే వాళ్ళకి పెంచింది ఆ తల్లిదండ్రులే, పెరిగింది అదే ఇంట్లో కదా. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఎందుకు అలా అవుతుంటుంది? కరెక్టే. ఇప్పుడు మీ దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకే తల్లి కడుపున ట్విన్స్ పుట్టారు అనుకుందాం. ఈ ట్విన్స్ ఇద్దరు ఒకేలా ఉంటారా? కొంచెం కూడా తేడా ఉండదా? కొంచెం డిఫరెంట్. ఎందుకు? అదే తల్లి కడుపున పుట్టారుగా, అదే తల్లి కడుపున పుట్టారు, అదే సమయంలో పుట్టారు. మరి ఎందుకు వాళ్ళిద్దరికి తేడా వచ్చింది? ఒకేలా ఉండాలి కదా, కానీ ఎక్కడో దగ్గర తేడా ఉంటుంది కదా. అలాంటి తేడాని ఈ పిల్లల్లో కూడా కొంతమంది ఏం చేస్తారంటే,
విజ్ఞతతోని ఓహో ఆలోచన పరిధి చాలా ఎక్కువ ఉంటుంది, మెంటల్ మెచ్యూరిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరే కనుక గమనించినట్టయితే మన ఫ్రెండ్స్ వెళ్ళకెళ్ళినప్పుడు ఎక్కడో చూసినప్పుడు ఇద్దరు పిల్లల్లో ఒకళ్ళు వెంటనే రండి అంకుల్ రండి ఆంటీ అని ఒకళ్ళు ఇన్వైట్ చేస్తారు. ఇన్వైట్ చేసి ఎందుకని మరి తల్లి ఇద్దరికి ఒకేలాగా చెప్పింది, కానీ తీసుకునే విధానంలోనూ వాళ్ళ మెంటల్ మెచ్యూరిటీలోనూ వేరియేషన్ రావడం వల్ల వాళ్ళకి ఆలోచన పరిధి పెరిగి చిన్నప్పటి నుంచి కొంతమంది ఆలోచన పరిధి తేడాగా ఉంటుంది. 4 ఏళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళ ఆలోచన పరిధి ఎందుకు నర్సరీల దగ్గరికి చూస్తే కొంతమంది పిల్లలు చాలా అగ్రెసివ్గా ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు. కొంతమంది ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే ఉంటారు. ఎందువల్ల అంటే వాళ్ళ మైండ్ కెపాసిటీని బట్టి, అంటే ఇక్కడ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఈ విభాగంలో వాళ్ళ ఆలోచన పరిధులు కొంతమంది తొందరగా తీసుకుంటారు, కొంతమంది తొందరగా తీసుకోరు. కొంతమంది సరే అని వింటారు, కొంతమంది లేదు, దాన్ని అనాలిసిస్ చేస్తారు. ఇది మంచా ఇది చెడా. ఆ అనాలిసిస్ చేయడం వల్ల ఒకే తల్లి పెంపకం అయినా కానీ కొంతమంది మన ఇంట్లో కూడా చాలా చుట్టాల ఇంట్లో కూడా చూస్తుంటాం, అది కాదమ్మా ఇది ఇలాగే చేయాలమ్మా అంటారు. ఒకడైతే వినేస్తాడు, సరే అమ్మా అంటారు. అంటే దాని అర్థం ఏంటి? అక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటి? అతను వింటాడు, తను వినడు. అంటే ఈ పిల్లవాడికి వేరే, అంటే ఈ ఇద్దరు పిల్లల్లోనూ చాలా వ్యత్యాసం ఉంది. ఒకరు ఏంటంటే దానిలో అనాలిసిస్ చేస్తాడు, అమ్మ చెప్పిందైనా చుట్టాలు చెప్పిందైనా ఎంతవరకు వినొచ్చు, ఎంతవరకు వినకూడదు. అది ఆ పిల్లవాడికి సమాజంలోకి వెళ్ళినా కానీ 5వ భూతం మొబైల్ పట్టుకున్నా కానీ ఎంతవరకో అంతవరకే తీస్తాడు, మిగతా జోలికి వెళ్ళడు. కానీ ఇంత ప్రేమగా చూసినా కూడా సరే వాళ్ళ పిల్లలు ఎవరైనా కూడా ఖరాబ్ కావద్దు అనే ధోరణిలో ఉంటారు. బట్ ఇప్పటి చూస్తే కనుక పిల్లలు పేరెంట్స్ని పట్టించుకోవడం లేదు. మ్యారేజ్లు అయిపోయిన తర్వాత సపరేట్ ఫ్యామిలీస్ అని వెళ్ళిపోవడము, మేము సపరేట్గా ఉండాలి అనే ఉద్దేశంతో వెళ్ళిపోవడం, తల్లిదండ్రులు చాలా వరకు పట్టించుకుంటలేరు. 90% ఇప్పుడు అవే గొడవలు ఉంటాయి. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే నా కొడుకు అక్కడ ఉన్నాడు, ఇంకా ఫోన్ చేయలేదు, నా కొడుకు డబ్బులు పంపించలేదు, నా కొడుకు ఇంకా మందులు తీసుకురాలేదు, ఇదే ధోరణి వింటున్నాము. అంటే ఇంత ప్రేమగా, సరే ఏ తల్లిదండ్రులైనా కూడా బ్యాడ్ చేయాలని ఎవరు అనుకోరు, సరే అది తెలుసో తెలియకో అది అన్నిటికీ ఆపారు. బట్ దీనికి మీరు చెప్పిన సబ్జెక్ట్కి రిలేషన్ ఏంటి మేడం? అంటే మనం ఇప్పుడు పిల్లగాడు మంచి భవిష్యత్తు ఇచ్చిన తల్లిదండ్రులను ఎందుకు వదిలేసుకుంటున్నాడు? ఒక వ్యామోహం ఏముంటుంది? వై హీస్ నాట్ కేరింగ్ దర్ పేరెంట్స్? దానికి కూడా ఆన్సర్ ఉంది, చెప్తాను. అయితే చాలా మంది పిల్లలు, అంటే ఇక్కడ 2 రకాలుగా ఉంటాయి. చిన్నప్పటి నుంచి పేరెంట్స్, అంటే వాళ్ళకి ఊహ వచ్చిన దగ్గర నుంచి ఈ పేరెంట్స్ ఏం చేస్తారంటే కంపారిజన్స్ చేస్తారు. ఆ పేరెంట్స్ కూడా ఇలాగైన పేరెంటే కదా, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఇలాగే చేసిన పేరెంట్సే కదా. అయితే కంపారిజన్ చెప్పేటప్పటికి మా కొడుకు కూడా అబ్రాడ్లో వెళ్ళిపోవాలి, ఫారెన్ వెళ్ళిపోవాలి, అమెరికా వెళ్ళిపోవాలి, అంటే ఇంట్లో గొప్పలు చెప్పుకోవడానికో లేకపోతే బయట గొప్పలు చెప్పుకోవడానికో పిల్లల్ని అబ్రాడ్ పంపించేస్తుంటారు. పంపించేయడం వల్ల ఏమవుతుంది, నువ్వు ఎక్కువ డబ్బులు సంపాదించాలి, మనకి ఇంటి గౌరవం నిలబెట్టాలి, ఇంటి పేరు ప్రఖ్యాతలు, ఫలానా వాడు వెళ్ళాడు, మన పెద్దమ్మ కొడుకు వెళ్ళాడు, మన బాబాయ్ కొడుకు వెళ్ళాడు, నువ్వు కూడా వెళ్ళిపో అని పంపించేసి మన చేతులతో మన పిల్లలకి వాల్యూస్ నేర్పించకుండా పంపించేసి మళ్ళా వాళ్ళు చూడలేదు, మనకి అందించలేదు, సమయానికి మన దగ్గర లేరు అనడంలో ఎంతవరకు సమంజసం? అంటే భవిష్యత్తు ఉండాలి అని పిల్లల్ని మంచిగా అబ్రాడ్స్ పంపించడం తప్పు అంటారా మేడం మీరు? అబ్రాడ్ పంపించడం తప్పు అని కాదు, కానీ అదే మైండ్ సెట్ లో పెంచకూడదు. ఓకే, ఇప్పుడు మనకు కావాలని చెప్పి దూరం పంపించుకుని తిరిగి మళ్ళా దగ్గరకు కావాలంటే అవకాశం ఉండదు కదా. ఎందుకంటే వాళ్ళల్లో చిన్నప్పటి నుంచి నువ్వు అక్కడికి వెళ్ళి చదవాలి, ఇక్కడికి వెళ్ళాలి, అంత సంపాదించాలి అంటే సంపాదన ఒక్కటే చెప్తున్నారు తప్ప దాని వెనకాల ప్రేమను నూరిపోయట్లేదు. దానివల్ల మనం ఏది నూరిపోస్తే అదే అవుతుంది కదా, ఏదే వస్తుంది కదా. మరి మనం ఏది చెప్తున్నాం వాళ్ళకి, వాళ్ళ బ్రెయిన్లో ఇంజెక్ట్ చేసేది అంటే 10th అయిన దగ్గర నుంచి నువ్వు అక్కడికి వెళ్ళి చదువు, అబ్రాడ్కి వెళ్ళి చదువు, మన బాబాయ్ పిల్లలు చదివారు, లేదా మన పక్కింటి వాళ్ళు చదివారు, నా ఫ్రెండ్ కొడుకు వెళ్ళాడు, ఇలాగా మనం పంతాలకో లేకపోతే ప్రెస్టేజ్కో పోయి మన పిల్లల్లో 10th క్లాస్ నుంచి, అంటే వాడి బ్రెయిన్ మెచ్యూర్ అయ్యే, అంటే వాడికి వికాసం అయ్యే ఏజ్ నుంచి ఇదే చెప్తూ ఉంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది, అమ్మా నాన్న ప్రేమ ఎక్కడ పెట్టారు, మీరు దగ్గర పెట్టుకోండి, దగ్గర పెట్టుకుని, దగ్గర అంటే మన దగ్గరనే అక్కర్లేదు కదా, ఇక్కడ కూడా అవకాశాలు లేవా? అంటే డబ్బు ఒకటేనా ప్రధానము? మరి మనంతట మనమే పంపించేసి తర్వాత అయ్యే నా పిల్లవాడు నాకు దగ్గర లేడు, ఓన్లీ ఫోన్లోనే మాట్లాడుతున్నాడు, ట్యాబ్లోనే మాట్లాడుతున్నాడు తప్ప టైంకి రాలేదు అని అనుకుంటే మనం ఎక్కడ ప్రేమ అనేది నూరిపోసి పంపించాం? ప్రేమ నూరిపోయలేదు కదా. అదే ప్రేమ కనుక నూరిపోసి ఉండి ఉంటే చిన్నప్పటి నుంచి మనం ఏది ఇస్తామో అదే తిరిగి వస్తుంది. డబ్బు, సంపాదన, గౌరవము, ప్రెస్టేజ్, కార్లు, మేడలు ఇవే నూరిపోస్తున్నాము.
నువ్వు అంత సంపాదించాలి, ఇంత సంపాదించాలి, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి అవి చెప్పడం తప్పు కాదు. దానితో పాటుగా నీ బాధ్యతలు, తల్లి తండ్రి, నీ భార్య, నీ బిడ్డలు, సమాజం కూడా నీ బాధ్యతే. సమాజం కూడా మన బాధ్యతే కదా. సమాజానికి కూడా మనం ఇవ్వాలి కదా. ఆ సమాజం ఇవ్వాలి, ఇవన్నీ నీ బాధ్యతలమ్మా అని మగపిల్లవాడికి కానీ ఆడపిల్లకి కానీ ఎక్కడ చెప్తున్నారు? డబ్బు, పదవులు, విదేశాలు ఇవే చెప్తున్నారు. కార్లు, మేడలు ఇవే చెప్తున్నారు తప్ప ప్రేమ అనే అంశం చెప్పలేదు. కాబట్టి దాన్ని ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పే. మనకి తెలియని దాన్ని, మనం నేర్పించిన దాన్ని తిరిగి మనం ఎలా అడుగుతాం? అడగలేం కదా. అంటే ముమ్మాటికి ఇప్పుడు పేరెంట్స్ తప్పని అంటారు. 100కి 100 పాళ్ళు 1000 పాళ్ళు కూడా పేరెంట్స్ తప్పే. ఓకే. అండ్ ఇప్పట్లో చూస్తే గనక చాలా మంది విలేజెస్ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు హాస్టల్స్ లో పెట్టి చదివిస్తున్నారు. అంటే మనకు సౌకర్యంగా లేకుంటే మంచి స్కూల్స్ లేక. అంటే ఇప్పుడు హాస్టల్స్ లో పంపించిన పేరెంట్స్ ఏంది పిల్లలకు పంపిస్తుంటారు కదా. నమ్మకం ఏంటంటే పిల్లలు మంచిగా చదవాలని అంటున్నారు. కానీ ఇప్పుడు మనం చూస్తున్న హాస్టల్స్ లో చూస్తే రకరకాలుగా మనం చూస్తున్నాం, చూడలేని దృశ్యాలు చూస్తున్నాం. ఇలాంటి పిల్లలకు ఏం చెప్తారు? అది తల్లిదండ్రులు ఎవరైతే నేర్పియరు కదా, అమ్మా నువ్వు తప్పుదారి వెళ్ళు అని అన్నారు కదా. నా పాప హైదరాబాద్ లో వెళ్ళింది, ఫలానా మంచి పెద్ద కాలేజ్ లో చదువుతుంది, మంచి స్కూల్లో చదువుతుంది, కాలేజ్ చదువుతుంది అని చెప్తారు. కానీ ఏ తల్లిదండ్రులు కూడా తప్పు అడుగులేరు. కానీ ఒక పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు దోషిస్తారు. ఎందుకు? ఈ అంశం దగ్గరికి వచ్చేటప్పటికి తల్లిదండ్రుల తప్పు ఆవగించంత ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు ఆ స్టేజ్లో, అంటే వాళ్ళు చదువుకోలేని వాళ్ళు ఏదైతే చదువుకోలేదో వాళ్ళకన్నా వాళ్ళ పిల్లలు, ప్రతి ఒక్కళ్ళ పేరెంట్స్ నేను చదువుకోలేకపోయాను అంటే, ఎంత చదువుకున్నా నేను తక్కువగా ఉన్నాను కాబట్టి నా పిల్లలు అట్లా ఉండద్దు అని అనుకోవడం అది సమంజసమే. దానిలో తప్పేం లేదు, అది మన హక్కు కూడా. అయితే ఆ హక్కును మనం పొందేటప్పుడు బాధ్యత కూడా ఉంటుంది కదా. ఎంతసేపు హక్కుల గురించే మాట్లాడుకోకూడదు, బాధ్యత కూడా ఉంటుంది. ఆ బాధ్యతకి పేరెంట్స్ మనం ఏం చేశాము అనేది క్వశ్చన్ వేసుకోవాలి. అయితే ఇప్పుడు ఇందాక హాస్టల్లో పెట్టడం గురించి చెప్పారు. అయితే అవకాశం లేనప్పుడు పేరెంట్స్ తప్పులేదు, హాస్టల్లో పెట్టారు, వాళ్ళు మంచిగానే ఉండమని చెప్పారు. కానీ తర్వాత ఇంకొకటి రెండో అంశం ఉంది కదా, స్కూల్స్ కానీ మేనేజ్మెంట్ కానీ, అంటే కాలేజెస్ కానీ మేనేజ్మెంట్ కానీ డబ్బు పరంగా చూస్తున్నారు, అక్కడ జరగకూడనివన్నీ జరిపిస్తున్నారు. అది ఈ తెలిసి తెలియని అపరిపక్వత ఏజ్లో ఆడపిల్లలు అదే కామోసు అని అనుకుని బలవంతంగా కొన్ని పనులు, ఇష్టమయ్యి కొన్ని పనులు, తప్పక కొన్ని పనులు వాళ్ళ చేత చేస్తున్నారు. అంటే రెండో భూతం ఎంత ప్రమాదకరంగా ఉంది. అది ఎవరికి అంటే చెప్పలేనిది, కానీ తప్పు. దానివల్ల ఎవరు నష్టపోతున్నారంటే తెలిసి తెలియని ఈ పిల్లలు నష్టపోతున్నారు, పేరెంట్స్ నష్టపోతున్నారు. తర్వాత నష్టపోవడం సంగతి ఆ పక్కన పెడితే, ఇప్పుడు ఈ పిల్లలు వెళ్ళి ఇక్కడ బాగోలేదు, మాకు కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంది అని మేనేజ్మెంట్కి చెప్పినా వాళ్ళు వినిపించుకోరు. కానీ పేరెంట్స్కి చెప్పే అవకాశం లేదంటారా? ఉంది పేరెంట్స్కి. మరి వాళ్ళు అప్పుడైనా జాగ్రత్త పడాలిగా. కానీ పిల్లలు చెప్పాలిగా. పిల్లలు పిల్లలు చెప్పలేకపోవడం అనే అంశం వెనక ఏమిటి ఉంది? ఇప్పుడు నా మాధ్యమాలు వచ్చేసాయి, సోషల్ మాధ్యమాల్లో వచ్చాయి, అమ్మో నా పిల్ల కూడా ఇట్లా ఉందేమో అని ఆ పేరెంట్స్ పిల్లల్ని ఎందుకు అడగటం లేదు? అమ్మ నీకు అన్ని రకాలుగా సంవత్సరానికో, నెలకో, 6 నెలలకో వచ్చి వీళ్ళు ఫీజు కట్టేటప్పుడైనా అడగాలి కదా. పక్కన కూర్చోబెట్టుకుని అమ్మ నీకు అక్కడంతా బాగుందా అంటే ఏదో ఒక సమయంలో ఆ పిల్లవాడో వాళ్ళ తాలూకా ఇన్కన్వీనియన్స్ చెప్తారు కదా. మరి పేరెంట్స్ అడగటం లేదా, పిల్లలు చెప్పడం లేదా? సరే, పేరెంట్స్ అడగటం లేదు, పేరెంట్స్ తప్పు. పిల్లలు చెప్పడం లేదు, పిల్లల్ని చెప్పనివ్వడం లేదు, కానీ పిల్లలు చెప్పకపోవడం అనేది ఉండదు. సరే, ఇందులో కూడా 2 అంశాలు ఉంటాయి. పిల్లలు చెప్పకపోవడానికి గల కారణం ఏంటంటే ఇలాంటి లగ్జరీస్ పోతాయేమో, ఇలాంటి మంచి అవకాశం పోతుందేమో, ఇక్కడ ఉన్న ఫ్రీడమ్ పోతుందేమో అని వాళ్ళకి మైండ్ మెచ్యూరిటీ లేక ఇదే జీవితము, ఇదే శాశ్వతము అని అనుకుని టెంపరీగా ఉండే వాటికి బానిసలైపోయి పిల్లలు చెప్పలేకపోతున్నారు. అయితే ఇక్కడ ఎవరిది తప్పు అని చెప్పాలి అంటే మేనేజ్మెంట్ది. వాళ్ళది ఎందుకు తప్పు అంటే నమ్మకంతో పిల్లల్ని పంపిస్తారు, తల్లిదండ్రులు నమ్మకంతో పంపిస్తారు, అవకాశం లేక ఇంకా మంచిగా చదవాలి అని. పిల్లలు ఏం చేస్తారు, ఇంకా మంచిగా అప్పటికి ఇంకా ఈ కలుషితమైన వాతావరణంలోకి రారు కాబట్టి మనం చదవాలి అనే ఎయిమ్తో వస్తారు. అక్కడ ఈ రెండిటి నమ్మకాలని పాడు చేసేది ఎవరు? యాజమాన్యం. సో ఇక్కడ యాజమాన్యం కూడా ఏమనాలి అంటే బాధ్యత వహించాలి. ఒక వ్యక్తి కానీ ఒక పిల్లవాడు కానీ పాడయ్యారు, పిల్ల కానీ పాడయిందంటే వీళ్ళిద్దరి కన్నా ఎక్కువ యాజమాన్యాన్ని తప్పది. వాళ్ళు కూడా
సామాజిక బాధ్యత వహించాలి. వాళ్ళు కూడా ఎంతసేపు డబ్బు సంపాదనే కాకుండా కొంచెం మానవతా విలువలకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇలాగ ఇచ్చేటట్టుగా తోడ్పడేటట్టుగా చేయవలసింది దీని వెనక ఉన్న పెద్దలు అనొచ్చు, మన చట్టాలు అనొచ్చు, లేదా మన నాయకులు అనొచ్చు. వీళ్ళు కనుక కొంచెం గట్టిగా విజన్ పెట్టి, లేదా అంటే ఎందుకు ఇలా జరుగుతోంది ఎప్పుడెప్పుడో వచ్చి చేయడం కన్నా అప్పుడప్పుడు కన్నా ఎప్పుడూ కొంచెం అవకాశం ఉన్నప్పుడు ఏం జరుగుతోంది, ఎలా జరుగుతోంది అనేది కనుక చూసుకున్నట్టయితే మనం చూసే ఈ తాలూకా అలజళ్ళు అవి లేకుండా ఉంటుంది అనేది నా భావన. ఒక డౌట్ మ్యామ్, చెప్పండి. ఏంటంటే మనం పిల్లలు తప్పు చేసినప్పుడు ఉమ్. డైరెక్ట్ తల్లిదండ్రులకు పోయి అడుగుతారు, తల్లిదండ్రులు నిందిస్తారు. ఉమ్, అంటే పాపం ఆ విషయం తల్లిదండ్రులకు కూడా తెలియదు. అంటే కొంతమంది ఇన్వాల్వ్ అవుతారు, అది పక్కన పెట్టేస్తే కొంతమంది దాదాపు అయితే 99% ఏ పేరెంట్స్ కూడా తప్పు చేయమని అన్నారు. టక్కున పిల్లల్ని వదిలేసి తల్లిదండ్రులు చాలా నిందిస్తుంటారు. రిలేటివ్స్ కానివ్వండి, మన బయట వాళ్ళు కానివ్వండి. ఇది ఎందుకు తల్లిదండ్రుల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది పిల్లలు చేసిన తప్పుకు? వాళ్ళు చెప్పేదాకా కూడా తెలియదు తల్లిదండ్రులకు ఆ అవును. విషయం, ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్స్ అవును, ఇలాంటిది ఎందుకమ్మా, ఎందుకు తొందరగా అదైతుంది? వెరీ గుడ్. అయితే ఇప్పుడు మనం ఒక షర్ట్ కొనడానికి మీరే ఉన్నారు, ఒక షర్ట్ కొనడానికి ఒక షాప్కి వెళ్తారు, ప్యాంటలూన్ షాప్, మంచి హై బ్రాండెడ్ షాప్కి వెళ్తారు. మీరు దేన్ని నమ్ముకుని వెళ్తారు అంటే బ్రాండ్ Brand. చూసే. నిజంగా లోపల ఎలా ఉందనేది తెలియదు, ఫస్ట్ బ్రాండ్ చూసి షాప్లోకి వెళ్తారు. అంటే అక్కడ నమ్మకం, అవునా? ఆ నమ్మకంతో లోపలికి వెళ్తాము. మీరు అంతా ఓపెన్ చేసి మొత్తం అంతా చూడం కదా, సైజ్ సరిపోయిందా లేదా చూసుకుంటాము, కలర్ కాంబినేషన్ చూసుకుంటాము, ప్రైస్ చూసుకుంటాము, ఇవన్నీ చూసుకుని బాగుంది అనుకుని ఇంటికి వచ్చేస్తాము. అంతేగాని బట్ట నాణ్యత అనేది మనం చూడము. ఎందుకు? ఒక బ్రాండ్ Brand ఆల్రెడీ పడుతుంది. క్రియేట్ అయిపోయింది కాబట్టి మనం చూడము. అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడో ఒక కార్నర్లో చిన్న డ్యామేజ్ ఉంది అనుకుందాం, అప్పుడు మీరు ఎవరిని తిడతారు? షాప్ ఏ బ్రాండ్ ఆహా, షాప్ షాప్ అయినా వాడిని తిడతారు. తిడతారు. ఎందుకు? షాప్ వాడు తయారు చేశాడా? లేదు, ఎందుకు షాప్ వాడిని తిట్టాలి చూసుకొని తేయడా, చూసుకొని చేయడా, ఎందుకు ఇట్లా అమ్ముతున్నాడు, కదా? అంటే ప్రజలను మోసం చేస్తున్నాడు. అంటే చాలా అష్టోత్తరాలు చదివేస్తాము అవును. షాప్ నోటికి కానీ వచ్చిపోతుంది. తప్పు ఎవరిది అక్కడ? చూసుకోకపోవడం మన తప్పు. రెండోది, ఆ షాపు వాడు ఏమైనా తయారు చేశాడా? లేదు, లేదు కదా. కానీ షాపు వాడినే ఎందుకు అంటున్నాము అంటే వాడు తెచ్చాడు కాబట్టి, అమ్ముతున్నాడు ఆ కాబట్టి. అంటే మనం ఏమనంటాము, మంచివి తెచ్చుకుని చూసుకోక్కర్లేదా, మంచి చెడ్డ చూసుకోక్కర్లేదా, ప్రతి ఒక్క బట్ట చెక్ చేసుకోవాలి కదా, ఇలాగ మనం చెప్పేస్తూ ఉంటాము. బాధ్యత లేదా, అవి చూసుకోవద్దా, ఇవి చూసుకోవద్దా, ఇంత డబ్బు పెట్టుకుంటున్నామే అంటే వేసుకుని చిరిగిపోయే బట్టకే మన షాపు వాడిని తిడుతున్నాము అంటే, మరి పిల్లవాడిని ఇంట్లోంచి బయటకు పంపించినప్పుడు వాడు తప్పు చేసినప్పుడు ఎవరిని తిట్టాలి? పిల్లవాడిని తిట్టొచ్చు కదా, తల్లిదండ్రులు ఎందుకు తిడతారు? మీరు షర్టుని తిడుతున్నారా, షాపు వాడిని ఓకే. తిడుతున్నారా? ఉమ్, షర్టుని తిట్టట్లేదు కదా, మిమ్మల్ని కూడా మీరు నిందించుకోవట్లేదు కదా. ఉమ్, నేనేంటి, నేనైనా సెలెక్ట్ చేసుకోవాల్సిందిగా మంచిగా. వాడు ఏదో ఇచ్చేసాడు, నేను తెచ్చేసుకున్నాను, అరే చీకట్లో తెచ్చుకున్నానా లేకపోతే కంగారులో తెచ్చుకున్నానా, అది మన తప్పు అయ్యి ఉండి షాపు వాడిని తిడతాము. అలాగే పిల్లల తప్పు అవ్వడానికి పిల్లలకి సంబంధం లేదు, పిల్లల్ని అలా తయారు చేసినట్టు ఏదో ఒక కార్నర్లో అలా తయారు చేసిన ఫ్యాక్టరీలో ఉండే వాళ్ళనే తిడతారు, వాళ్ళకే వెడుతుంది. ఓకే. అది మంచి చేసినా చెడు చేసినా ఈ వీళ్ళని అనము, తల్లిదండ్రులకే పెడుతుంది. అందుకే చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు జాగ్రత్తగా పిల్లల కోసం కొంచెం సమయాన్ని కేటాయించండి. వాళ్ళు ఏ మార్గంలో పెడుతున్నారు, ఇప్పుడు ఇదివరకులాగా 5-6 మంది లేరు కదా, అవును. ఒక్కళ్ళే ఇద్దరు ఉంటున్నారు కదా, వాళ్ళ కోసం సమయం కేటాయించలేమా? తర్వాత పిల్లలు ఎట్లాంటి వాతావరణంలో పెరిగితే అట్లాంటి వాళ్ళే అవుతారు. ఇప్పుడు ఒక చిలక ఉంది, ఆ చిలకని మన ఇంటికి తీసుకొచ్చి, చిలకకి అసలు మాటలే రావు, మనం కొనుక్కొస్తాము, తీసుకొచ్చి ఇంట్లో అంటే 2 చిలకల్ని తీసుకొచ్చాము అనుకుందాం. ఒకడేమో మంచి ఇంట్లో పెరిగిన చిలక, ఒకటేమో అంటే కొంచెం నార్మల్. నార్మల్గా వేరేగా ఉండే పెరిగే చిలకకి తేడా ఏంటంటే, ఇక్కడ మంచిగా పెంచే చిలక రామరామ అంటుంది, అక్కడ వేరే చోట అదే చిలక ఇల్లు వాతావరణాలు మారుతున్నాయి, అదే చిలక రామ అనకుండా నీ అమ్మ అంటది. ఎందుకంటది? అక్కడ వెదర్ ఎందువల్ల పెరిగిన కాదు, పెంచిన అదే, పెంపకం అదే. పెంపకం బట్టి. అంటే అదే చిలక అంటే అదే పిల్లవాడు మనం ఏది అంటే అదే పలుకుతాడు. ఇది తప్పుగా అనుకోవద్దు, ఇది వాస్తవం, నేను చెప్తున్నాను. ఇది మీరైనా ఎగ్జాంపుల్ చూసుకోండి, ప్రేక్షకులందరూ మీరు కూడా ఒకసారి సమన్వయం చేసుకోండి. అంటే పెంచిన పెంపకంలో తేడానా, చిలకది తప్ప? మనం ఏది నేర్పితే అదే నేర్చుకుంటారు. అంటే తల్లిదండ్రులు కనుక ఇక్కడ మెయిన్ పాత్ర తల్లిదండ్రులదే. మీరు పిల్లవాడికి కాన్ఫిడెన్స్ నేర్పిస్తే ఆ పిల్లవాడు మంచిగా బయటికి వెళ్తాడు. కాన్ఫ్లిక్ట్స్ నేర్పిస్తే
ఆ పిల్లవాడు నటోరియస్గా తయారవుతారు. కాన్ఫిడెన్స్ బెస్టా, కాన్ఫ్లిక్ట్స్ బెస్టా? కాన్ఫిడెన్స్. రేపటి మీ పిల్లవాడు మంచిగా ఉండాలని అనుకుంటున్నారు అని అనుకోవడం కాదు, దాన్ని అమలులో పెట్టాలి కదా. అమలులో పెట్టడానికి మీరు సమయం కేటాయించండి. ఇప్పుడు ఒక సినిమాకి వెళదాం అనుకున్నప్పుడు తయారవడానికి సమయం కేటాయించట్లేదా? సమయం కేటాయిస్తున్నాం కదా. అలాగే కాసేపు వెళ్ళి చూసొచ్చే 2-3 గంటల సినిమాకే సమయాన్ని కేటాయిస్తున్నప్పుడు మన పిల్లవాడు మనల్ని చూసుకోవాలి అంటే ఎంత సమయాన్ని మనం కేటాయించాలి? అది మన బాధ్యత కదా. వాడికి మనం చూడలేదని హక్కును మనం చెప్పేటప్పుడు మన బాధ్యతని మనం ఎక్కడ నిర్వర్తించాము? హక్కు అడిగేటప్పుడు బాధ్యత లేనప్పుడు హక్కు అడిగే హక్కు లేదు. కొంతమంది స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు. వాళ్ళు సమాజాన్ని కానీ ఎవరిని కూడా కేర్ చేయరు. కానీ ఏదో ఒకటి బాధ వచ్చినప్పుడు సమాజం మీద నిందేస్తుంటారు. సమాజం వల్ల అంటారు. సమాజాన్ని అసలు పట్టించుకోవాలన్నా, సమాజాన్ని అసలు పట్టించుకోకూడదా? మనం ఒక మనిషి బ్రతకాలంటే మనకు అవసరమా సమాజం? దీని ఏమంటారు మేడం? తప్పకుండా. మనిషి అనేవాడు సోషల్ యానిమల్ అంటాం అనేవాళ్ళు గుర్తుందా? మానవుడు సంఘజీవి. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అనేదానికి హక్కు లేదు. నలుగురితో పాటు నారాయణ, కులంతో పాటు గోవింద అనే సామెత కూడా ఉంది, విన్నారా? ఎందుకని? నలుగురు ఎలా వెడితే అలా వెళ్ళినట్టయితే ఎవ్వరూ ప్రత్యేకంగా చూడరు. నలుగురు పాటించే నియమాలు పాటించిన, నలుగురు అనుసరించే విధానాన్ని అనుసరించిన ఎవరు వేలెత్తి చూపించరు. కాస్త ఆడ్ వన్గా అంటే కొంచెం వ్యతిరేకంగా ఉంటే అందరి దృష్టి వాళ్ళ మీదకే వెడుతుంది. అవునా? దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పార్టీ జరుగుతోంది, లేదా ఒక పెళ్లి ఫంక్షన్ ఏదో జరుగుతోంది. అందరూ పట్టు చీరలు కట్టుకొని సంప్రదాయబద్ధంగా వెడతారు. అక్కడికి ఎవరైనా వింత వేషధారణలో వెడితే అంతమంది, అన్ని వేల మంది వాళ్ళని చూస్తారా? చూసిన వెంటనే ఊరుకోరుగా. అదేమిటి అని ప్రశ్న వేస్తారా? లేకపోతే పర్వాలేదులే క్యాజువల్ అని వదిలేస్తామా? ఎందుకని అంటున్నారు? డిఫరెంట్ గా ఉంది కాబట్టి. కరెక్ట్. అంటే మనకి కూడా సమాజంతో పాటు ఎలా ఉండాలి, ఎలా నడిస్తే సమాజం మనని ప్రశ్నించదు అనేటట్టుగా మనం మెలగాలి. దీనిలో సమాజం పాత్ర కూడా ఉంది, మన బాధ్యత కూడా ఎక్కువ ఉంటుంది. సమాజాన్ని అనుసరించుకునే మనిషి నడవాలి. అది కూడా మంచి చెడ్డ తెలుసుకోవాలి. సమాజం అంతా చెడుగా ఉంది అని నింద వేయడానికి లేదు. ముందు నీ చెడు దృష్టిని మానుకోవాలి. ఒక పక్క చెడు జరుగుతుంది కాదంటలేదు, కానీ దానిలో మన బాధ్యత ఎంతవరకు ఉంది? మనం ఏం చెయ్యాలి? ఇప్పుడు ఎక్కడో ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటున్నారు. ఆ కొట్లాడుకుంటున్నప్పుడు మనం వెళ్ళి సముదాయించాలా, లేకపోతే వీడియోలు తీసి సెల్ఫీల కోసం, లైక్ల కోసం చేస్తామా? మన బాధ్యత ఏది? సముదాయించి సమన్వయం చేయాలి. అది మన బాధ్యత. మరి ఆ బాధ్యత మనం నిర్వర్తిస్తున్నామా అనేది ప్రశ్నించుకుంటే కొంతమంది అనొచ్చు, మనం ఏం చెప్పగలం, వాళ్ళు వింటారా? విన్నారు లేదు అనేది సెకండరీ. ముందు మన ప్రయత్నం అయితే చేశామా? ఒకళ్ళిద్దరితోనైనా ఏమిటండి అది ఎందుకు వచ్చింది, మనకి ఆ పూర్వపరాలు తెలియవు. అయినప్పటికీ మనం వెళ్ళి ఎందుకు జరుగుతోంది, ఏం జరుగుతోంది, ఎవరిది తప్పు, ఆ తప్పు దాకా వెళ్ళి సముదాయించే నేర్పు మనకి లేనప్పుడు అట్లీస్ట్ సమాజానికి సంబంధించినంత న్యాయమైనా చేయొచ్చు కదా. ఎవరైనా పెద్దవాళ్ళని పిలిపించైనా చేయొచ్చు కదా. సో సమాజం పట్ల మనకి బాధ్యత చాలా ఎక్కువ ఉంది. సమాజం అంటే ఎవరమ్మా? మనమే కదా. మనమే సంస్కరించుకోవడమే, పెద్దగా ఉద్ధరించక్కర్లేదు. ప్రతి ఒక్కళ్ళు మనం సంస్కరించుకుని మన పద్ధతిలో మనం నడుచుకుంటూ వెళ్తే ఇంకా ప్రత్యేకంగా ఎవరు వేలెత్తి చూపే అవకాశం ఉండదు. ఒకవేళ వేలెత్తి చూపించినా కానీ మనకు ఆపాదించే అవకాశం ఉండదు. ఓకే. కానీ గతంలో చూసుకుంటే గనక ప్రేమ, అభిమానాలు చాలా ఉండేది. బ్రదర్ అన్న చెల్లె, తల్లిదండ్రులు అనేది. ఇప్పుడు వచ్చేసరికి అసలు భయం అంటూ లేదు, ప్రేమ అంటూ లేదు. తండ్రి అంటే ఒక భయం ఉండేది, తల్లి అంటే ఒక భయం ఉండేది. కానీ ఒకప్పుడు టీచర్ కొడితే కొట్టండి అని పేరెంట్స్ చెప్పేవారు. కానీ ఇప్పుడు టీచర్ గనక పేరెంట్ ఒక మాట అంటే కూడా పేరెంట్స్ ఒప్పుకోవడం లేదు. పిల్లలకి ఏమైనా అంటే కూడా పేరెంట్స్ ఒప్పుకోవడం లేదు. చాలా నాజుగ్గా చదువుతాడో లేకుంటే లేదు, మీకేంది అని క్వశ్చనింగ్ పేరెంట్స్ టీచర్స్కి వేసే స్థాయిలో ఉన్నారు. టీచర్స్ కూడా మనకెందుకులే, వచ్చాడు 9కి వచ్చాడు 5కి పోయాడా అన్నట్టే చూస్తున్నారు. ఈ వేరియేషన్ ఈ జనరేషన్ లోకి ఎందుకు వచ్చింది మేడం? అసలు ఇలా చేయడం కరెక్టేనా? ఒక విద్యార్థి ఏం కోల్పోతున్నాడు? చాలా కోల్పోతున్నారు. అసలు ఇది తప్పు అయిన ఆలోచన ఇది. మా పిల్లల్ని కొట్టకండి అంటే పువ్వులాగా చూసుకుంటే దానివల్ల నష్టం ఎవరికి ఉంది? పువ్వులాగానే ఉండాలి, రాయిగానే ఉండాలి. పిల్లవాడు ఎంత కష్టపడితే గురువు చేత, తల్లి చేత దెబ్బ తినని వాళ్ళు సంస్కరించబడినట్టు ఎక్కడా లేదు. తల్లి దెబ్బ తినాలి, గురువు చేత దెబ్బ తినాలి. అంటే ఇక్కడ గురువుల దగ్గరికి వచ్చేటప్పటికి కూడా చాలా క్లమ్జీగా ఉంది. అంటే గురువులు కూడా గురుస్థానాన్ని సక్రమంగా బాధ్యతగా నిర్వర్తించట్లేదు. గురువుల్లాగా ఉండట్లేదు. ఉపాధ్యాయుడిలాగా ఉండట్లేదు.
కాబట్టి పేరెంట్స్ కూడా ఒక రకమైన ఇది పేరెంట్స్ తప్పు కూడా కాదు. ఎందుకంటే వాళ్ళు ఉచ్చనీచం లేకుండా కొట్టేస్తున్నారు. కొట్టింది చెప్పొద్దు అని చెప్తున్నారు. చాలా ఇవాళ రేపు చాలా అవును. స్కూల్స్‌లో జరుగుతున్నది. కాబట్టి ఇందులో పేరెంట్స్ తప్పైతే లేదు. ఓకే. కాకపోతే ఎక్కడ పేరెంట్స్ గమనించుకోవాలి అంటే, మీ పిల్లవాడు అలా చెప్పడం వల్ల, మీ పిల్లవాడు ఎదురకుండా టీచర్‌కి పేరెంట్ టీచర్స్ మీటింగ్‌లో కంప్లెయింట్ చేయడం వల్ల మా టీచర్స్ ఏమన్నా అనరు. ఏదన్నా చిన్నదైనా సరే వెళ్ళి మా అమ్మ నాన్న సపోర్ట్ నాకుంది అన్న భరోసాలోకి వెళ్ళిపోతాడు. అది పెడదారి పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ పిల్లలు ఎదురకుండా టీచర్లను అడగడం కానీ, ప్రశ్నించడం కానీ చేయకుండా తర్వాత చెప్పి, ఏమండి మా పిల్లవాడిని మందలించండి. మందలించకుండా ఎవ్వరూ మంచిగా రారు. మందలింపు అనేది కంపల్సరీ ఉండాలి. కానీ ఆ టీచరు కూడా ఏం చేయాలంటే, ఇక్కడ ఇద్దరి పాత్ర చాలా షార్ప్‌గా ఉంటుంది. ఆ టీచర్ కూడా నాకెందుకు అని ఊరుకుంటుంది. ఎందుకు అని ఊరుకుంటుంది అంటే మేనేజ్మెంట్ చెప్తుంది. మేడం మనకెందుకు వచ్చిన గోల? పిల్లవాడు వస్తే వస్తాడు, లేకపోతే లేదు. మీరు అటెండెన్స్ వేసేయండి. చెప్పారా లేదా చూసేసేయండి. పేరెంట్‌కి కంప్లెయింట్ ఇచ్చారా లేదా ఇచ్చేసేయండి. మనకెందుకు వచ్చింది లేపటినాడు, మనకి అన్ని లేనిపోయిన అవసరమా? అలాగా ఎక్కడ వాళ్ళు అక్కడికి మనకవసరమా అని అనుకుంటూ వెళ్ళేటప్పటికి అల్టిమేట్‌గా నష్టపోయేది విద్యార్థి నష్టపోతున్నాడు. ఆ విద్యార్థి వల్ల పేరెంట్స్ నష్టపోతున్నారు. కాబట్టి పేరెంట్సే ముందు ఇక్కడ మారవలసిన అవసరం ఉంది. ఆ టీచర్ కరెక్ట్ అవునా కాదా? ఏదో చేర్పించేసాం, నెల వచ్చేసరికల్లా ఫీజులు కట్టేస్తున్నాము, మా పిల్లవాడికి మార్కుల గురించి మాత్రం పేరెంట్స్ ఎవ్వరూ అనుకోవద్దు. ఎందుకంటే మార్కులంటే మీ భయానికి, మీ థ్రెటన్ కోసం మార్కులు ఇస్తున్నారు, పేపర్ మీద వేసేది. నిజంగా మీ పిల్లవాడికి అంత క్యాలిబరే ఉంటే మార్కులు అవసరం లేదు, కంటెంట్ చాలు. ఎందుకంటే విద్యా వ్యవస్థలో నేను ఉన్నాను కాబట్టి నాకు తెలుసును. పేరెంట్స్ చాలా ఒత్తిడి చేస్తారు, మా పిల్లవాడికి మార్కులు రావట్లేదు అని. మార్కులు రావట్లేదని చూస్తున్నారే తప్ప, ఆ మార్కులకు వచ్చేంత ఐక్యూ లెవెల్స్ మీ పిల్లడిలో ఉన్నాయా? ఉంటే ఎవరైనా మార్కులు వేస్తారు. ఈ పేరెంట్స్ తాలూకా టార్చర్ పడలేక టీచర్లు ఏం చేస్తారు? రెడ్ పెన్‌తో 10 వేసే దగ్గర 20 వేసేస్తే అయిపోయాయి. ఇందులో వచ్చిన నష్టం ఏముంది? కాబట్టి అది బాగుంటుంది. పేరెంట్స్‌కి కళ్ళతుడుపు, మేనేజ్మెంట్‌కి కళ్ళతుడుపు. మంచి ఫీజెస్ అందరూ కూడా వస్తాయి. అన్ని వైపులా హాయిగా ఉంటారు. ఓకే. తర్వాత ఈ టీచర్స్ అనే వాళ్ళకి పేరెంట్స్ నుంచి ఒత్తిడి ఉంటుంది, మేనేజ్మెంట్ నుంచి ఒత్తిడి ఉంటుంది. మేడం ఇలాగ మనకి తక్కువ మార్కులు వస్తాయి, అడ్మిషన్స్ రావు కాబట్టి మీరు వేసేయండి మార్కులు. ఓకే. వేసేసేయండి అంతే. ఇంకా మిగతావేవి చూడొద్దు. తప్పు అదే. రాసినా సరే వేసేసేయండి అంతే. అంటే ఎలా ఉందంటే, ఎవరికి వాళ్ళు నాకు ఇది వచ్చేస్తే చాలు అంతే. దానివల్ల ఇంపాక్ట్ ఎవరికి పడుతోంది అనే విషయాన్ని మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా పేరెంట్స్ మాత్రం పట్టించుకోవాలి. ఎందుకంటే అది మీ పిల్లవాడు కాబట్టి. అదే. మీ పిల్లవాడి మీద బాధ్యత మీకే ఉంటుంది, పక్క వాళ్ళకు ఉండదు. కాబట్టి మీరు తరచూ మీ పనులు కొంచెం పక్కన పెట్టుకుని టైం మేనేజ్మెంట్ చూసుకుంటూ, ఎంత బాధ్యతల్లో ఉన్నా, ఎంత ఇది చేసినా మీరు పిల్లవాడి కోసమే కదా సంపాదిస్తున్నారు. మీ పిల్లల కోసమే కదా సంపాదన చేసేది. దానిలో కొంత సమయం వీళ్ళకి కేటాయించండి. వీళ్ళు ఎంతవరకు చదువుతున్నారు. నెక్స్ట్ పేరెంట్స్ ఇంకొకటి కూడా ఏం చేస్తారంటే, అన్న బాగా చదువుతున్నాడు, నువ్వు బాగా చదవట్లేదు. లేదా మన అక్క పెద్దమ్మ పిల్లాడు బాగా చదువుతున్నాడు. ఈ కంపారిజన్స్ వల్ల కూడా పిల్లలు చదవలేకపోవడం ఒక అందుకు అవుతోంది. మెంటల్‌గా వాళ్ళు చాలా డిజార్డర్ అయిపోతున్నారు. చెయ్యలేను, రాదు. ఈ దీనిలోకి వెళ్ళిపోవడం వల్ల ఎక్కువ సూసైడ్స్ అవుతున్నాయి. ఇంట్లో పరంగా, సమాజ పరంగా, ఫ్రెండ్స్ పరంగా కూడా. ఇన్ని రకాల ఒత్తిళ్ళు ఒక మనిషి పడుతున్నాడు. ఆ మనిషే చిన్నప్పుడు పిల్లవాడు, మధ్యలో స్టూడెంట్, తర్వాత కెరియర్ అదే ఉద్యోగం చేసే ఉద్యోగి, తర్వాత కుటుంబ యజమాని. ఇన్ని దశలు దాటుకుంటూ వస్తున్నాడు. ఓకే. అండ్ ఒకప్పుడు చూస్తే ఉమ్మడి కుటుంబాలు ఉండేది, జాయింట్ ఫ్యామిలీస్ ఉండేది. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ అసలు వెతుక్కోవాల్సి వస్తుంది ఎక్కడ ఉండాలని. ఎందుకు అప్పుడున్న ప్రేమలు ఇప్పుడు ఎందుకు జాయింట్ ఫ్యామిలీగా ఉండలేకపోతున్నారు? మ్యారేజ్ కాగానే సపరేట్ అయిపోవడం జరుగుతుంది, వేరుగా ఉంటున్నారు. జాయింట్ ఫ్యామిలీస్ వెతుకాల్సి వస్తుంది. 100లో ఒక 2 ఫ్యామిలీస్ అన్న ఉన్నాయా లేవా అన్నట్టు, 2% అయినా ఉన్నాయా లేదా అన్నట్టు. ఎందుకు జాయింట్ ఫ్యామిలీస్ అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు లేవు మేడం? మనస్తత్వాల్లో చాలా తేడా వచ్చేసింది. మన అనేది పోయి నా అనేది వచ్చింది. నా భర్త సంపాదన, నా సంపాదన. వాళ్ళ భార్యాభర్తల్లో కూడా నా డబ్బులు, నా డబ్బుల్లోంచి, నా అకౌంట్ నుంచి నువ్వెందుకు తీసావు అని ఇద్దరికిద్దరు అడుగుతున్నారు. అంటే అక్కడ నా అనే పదము చాలా ఎక్కువగా ఆక్యుపై చేసేసింది. అది కుటుంబ పరంగా అవ్వచ్చు, జాయింట్ ఫ్యామిలీలో అవ్వచ్చు, ఈవెన్ తల్లి బిడ్డల్లో కూడా అమ్మ నా డబ్బులు ఎందుకు తీసుకున్నావమ్మా అంటాడు తండ్రిని. అంటే తండ్రికి కొడుకు డబ్బు తీసుకునే హక్కు లేదా? ఎందుకు లేదు? ఉంది. కానీ అక్కడ వేరియేషన్ వచ్చేస్తుంది. అది ఎందుకు? మళ్ళా రొటేషన్, మళ్ళా ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ అక్కడికే వస్తున్నాం మనం. పేరెంట్ ముందు నుంచి చెప్తారు, నాన్న ఇది మనది,
తండ్రి సంపాదించిన డబ్బులు కూడా ఆ చిన్నప్పటి నుంచి ఆ వాతావరణం పెట్టాలి. తర్వాత ఇక్కడ ఉమ్మడి కుటుంబాల దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ఒకటి సంపాదన తక్కువైపోయి ఇంట్లో కూర్చుని తినేవాళ్ళు ఎక్కువైపోయారు, సంపాదించే వాళ్ళు తక్కువైపోయారు. దానివల్ల ఏమవుతుందంటే, ఒక మనిషి ఇంటి సంసారాన్ని లాగలేకపోవడం వల్ల, ఉద్యోగాలు సరైనవి లేకపోవడం వల్ల, వచ్చినా చెయ్యడానికి అవకాశాలు లేకపోవడం వల్ల ఏమవుతుందంటే, అమ్మో ఈ ఖర్చులు నేను తట్టుకోలేకపోతున్నాను, కాబట్టి ఎవరిది వాళ్ళదు ఒకందుకు ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళకి బాగుంటే బాధ్యత వస్తుంది. నిజంగా కూడా ఒకందుకు అదే మంచిది. ఎందుకు అంటే, ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక 3 అన్నదమ్ములు 4 అన్నదమ్ములు ఉన్నారని అనుకుందాము. ఆడపిల్ల ఉంటే పెళ్లి చేసి పంపించేస్తారు. అదే తండ్రి సంపాదించగలిగే శక్తి ఉండి కూడా నా పిల్లలు నాకు ఎందుకు పెట్టరు, మనకి సంపాదించే శక్తి ఉన్నా కానీ పిల్లల మీద ఆధారపడడం అనేది అలవాటైపోయింది. మన శక్తి ఉన్నంత వరకు మనం సంపాదించాలి. ఈవెన్ పక్షులు జంతువులు కూడా లాస్ట్ దశ వరకు సంపాదించుకుంటూ ఉంటాయి. అంటే వాటి సంపాదన అవి చేస్తాయి. కానీ మనుషుల దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ఒక ఏజ్ రాగానే నేను కష్టపడ్డాను, నాకు రిటైర్మెంట్ వచ్చేసింది, ఇక పిల్లలే చూడాలి అన్నప్పుడు, సరే ఆ ఏజ్ నుంచి మీరు కష్టపడి 60 ఏళ్ళు రిటైర్మెంట్కి వచ్చినప్పుడు మీ పిల్లలకి మీరు సంపాదించిన దానికి, మీ పిల్లలు ఇప్పుడు ఉద్యోగంలోకి వచ్చి సంపాదించేదానికి, అప్పటి ఖర్చులకి ఇప్పటి ఖర్చులకి చాలా వ్యత్యాసం ఉంది కదా. మరి ఈ పిల్లవాడు కుటుంబం మొత్తాన్ని పోషించాలి అంటే ఎంత కష్టపడితే వస్తుంది, ఎంత స్ట్రెయిన్ అవుతే వస్తుంది, మానసికంగా శారీరకంగా. ఇప్పుడు ఈ సంపాదన చేసి ఈ ఉద్యోగంలో వచ్చే డబ్బుల వల్ల ఇంతమందిని కూర్చుని పోషించాలి అంటే అది ఎంతవరకు సమంజసం? తల్లిదండ్రులు కూడా ఇందుముఖంగా నేను చెప్పేది ఏంటంటే, తల్లిదండ్రులు కూడా శక్తి ఉన్నంత వరకు సంపాదించండి. ఏదో ఒక పని చేసుకుని ఇంట్లో కూర్చునో, లేదంటే బయట చాలా ఉపాయాలు ఉన్నాయి. ఇవాళ రేపు సంపాదన మార్గాలు మనం చెయ్యాలే కానీ చాలా ఉన్నాయి. మీరు మీ పిల్లలకి చేదోడు వాదోడుగా ఉండండి. ఆ పిల్లవాడి మీద పడి నువ్వు సంపాదన పెట్టాలి అనేదాని బదులు మీ పిల్లవాడికి కూడా ₹1 మీరు సంపాదించి పెడితే 10 దగ్గర ₹1 వచ్చినట్టే కదా. రేపటి నాడు మీ తరం అయిపోతుంది. రేపటి నాడు వాళ్ళ కుటుంబం ఎలా బయటికి వెళ్ళాలి, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఎలా పోషించుకోవాలి అనే ఆలోచన అనేది పెద్ద తరంలో ఉన్న తల్లిదండ్రులకు వస్తే ఈ ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం అవ్వవు. అని చూస్తే చాలా వరకు ఇప్పట్లో మ్యారేజెస్ అవుతున్నాయి. ఒకప్పుడు భర్త అంటే చాలా గౌరవం, భార్య అంటే ఒక ప్రేమ అభిమానాలు ఉండేది. ఇప్పుడు నువ్వెంత అంటే నువ్వెంత అనే ప్రశ్న వచ్చేస్తుంది. మ్యారేజ్ అయిన 1-2 నెలలకే స్టార్ట్ అవుతుంది. బట్ ఇది అప్పట్లో ఒక మాట చెప్పాలంటే కూడా పెద్దవాళ్ళతోని విచారించి నిర్ణయాలు తీసుకునేవాళ్ళు, ఏ చిన్న విషయమైనా కూడా అమ్మ నాన్న ఉన్నారని. కానీ ఇప్పుడు చూస్తే గనక డైవర్స్ అనే పదం చాలా వినిపిస్తుంది. అసలు కలిసి ఉంటారా వీళ్ళు అన్నది కూడా మన అప్పట్లో 100 పంట అనేవాళ్ళు, 100 బంధం అనేవాళ్ళు. అసలు నెలల బంధాలు కూడా కొన్ని తెగిపోతున్నాయి. ఆ రోజుల బంధమే అవుతుంది. అసలు ఎప్పుడైపోతుంది ఏమవుతుందో కూడా తెలుస్తలేరు. ఇవాళ మంచి ఇంత గ్రాండ్ గా పెళ్లిళ్ళు చేస్తున్నారు. చూస్తే గనక డైవర్స్ లో ఈజీగా 2 నిమిషాలు తీసేస్తున్నారు. ఎందుకు ఈ డైవర్స్ అనే అంటే భార్య భర్తల మీద ఎందుకు వేరియేషన్ వస్తుంది, ఎందుకు డివైడ్ అనేసి వస్తుంది? తప్పకుండా చాలా మంచి ప్రశ్నమ్మా. అయితే ఇక్కడ భార్య డైవర్స్ ఎందుకు అవుతున్నాయి అంటే, అసలు యాక్చువల్గా పెళ్లి వయసు ఎంతమ్మా? మినిమం 21 అన్నా చేసుకోవాలి కదా. ఆడపిల్లకి 18, 20, 25 ఏళ్లలో మొత్తం చేసేస్తే అయిపోతుంది కదా. అప్పుడు ఏమవుతుంది అంటే, ఇదివరకు ఇప్పటికీ అప్పుడు ఏంటంటే కుటుంబం చుట్టూనే ఆడపిల్లైనా మగపిల్లడైనా కుటుంబం చుట్టూ తిరిగేవాడు. అంటే చదువుకోవడం, ఇంటికి వచ్చేయడము, లేదా ఉద్యోగానికి వెళ్ళడం, ఇంటికి వచ్చేయడము, అంతే. ఇల్లు, చేసే పని ప్రదేశము, చదివేదైనా అవ్వచ్చు, పని చేసేదైనా అవ్వచ్చు. అంటే ఇల్లు వాడు వెళ్ళే ప్రదేశం తప్ప మూడో ప్రదేశం తెలియదు. దానివల్ల ఏమవుతుందంటే, నా అమ్మ నా నాన్న ఇంట్లో వెయిట్ చేస్తారు, నా అక్క చెల్లెలు వెయిట్ చేస్తారు అనే బాండింగ్ ఒకటి ఇంట్లో ఏర్పడుతుంది. తర్వాత పేరెంట్స్ కూడా ఏం చేస్తుంటారంటే, చిన్నతనంలోనే పెళ్లి చేసేయకుండా, చిన్నతనంలో పెళ్లిళ్ళు చేసేయకుండా మైండ్ మెచ్యూరిటీ రావాలి కదా, అర్థం చేసుకోవాలి. ఏమిటి అర్థం చేసుకోవాలి, అసలు ఏమిటి అర్థం చేసుకున్నారు, ఎంతవరకు అర్థం చేసుకోవడానికి ఒక టైం అనేది ఉన్నదా ఈ రోజుల్లో? ఇంట్లో మనకి 20 ఏళ్ళు పెరిగిన తల్లిదండ్రులనే మనం అర్థం చేసుకోలేనప్పుడు 20 ఏళ్ళు బయట పెరిగిన వాళ్ళని మనం ఏం అర్థం చేసుకోగలము? అది పేరెంట్స్ కూడా మా పిల్లలకి కొంత వయసు వచ్చే వరకు మేము చెయ్యమండి అనేది తప్పు. చిన్నతనంలో చేస్తేనే బాండింగ్ ఉంటుంది. చిన్నతనంలో చేయకుండా వయసు వచ్చిన తర్వాత చేసే లోపలికి ఈ లోపల మొగైనా ఆడైనా చాలా రకాల వ్యసనాలకి అలవాటు పడిపోతారు. ఆ ఫ్యామిలీలో ఉండే స్వీట్నెస్ పోతుంది. దాంపత్యం అంటే స్వీట్నెస్ ఉంటుంది కదా, ఆ స్వీట్నెస్ ఎక్కడేది? అన్ని బయటికి తెలిసిపోతున్నప్పుడు దానిలో మనం చేయవలసిన పని ఏముంది? ఇంకా
దానిలో ఉండేది ఏదైనా ఇందులో ఉంటేనే అందులో ఏముంది అనేది తెలుస్తుంది. ఇది ఓపెన్ అయిపోయిన తర్వాత ఎవరికి దాని మీద అసలు దాని మీద అసలు ఉండదు, ప్లస్ తెలుసుకోవాల్సిన అవకాశం కూడా లేదు. తర్వాత దీనిలో ప్రధానమైన కీలకమైన పాత్ర ఎవరిదంటే పేరెంట్స్దే. అందులో తల్లి పాత్ర ఎక్కువ ఉంటుంది. ఇప్పుడే దేనిలో అంశం తీసుకున్నామా, తల్లి పాత్ర ఎక్కువ ఉంటుంది. తండ్రి చాలా తక్కువ పాత్ర ఉంటుంది తప్ప తల్లి పాత్ర ఎక్కువ ఉంటుంది. తల్లులు ఏం చేస్తున్నారంటే, మా పిల్ల కానీ మా పిల్లవాడు కానీ, ఎస్పెషల్లీ ఆడపిల్లది గురించి చెప్పుకుందాము. మా పిల్లకి అందరిలోనూ పిల్లలు వినేటట్టుగా చెప్పడం అనమాట. మా పిల్ల ఉద్యోగం చేస్తేనే కానీ పెళ్లి చేయమండి మేము. తను సంపాదించుకోవాలి, దాని కాళ్ళ మీద అది నిలబడాలి, ఇంట్లో అన్నీ అమర్చుకోవాలి, అప్పుడు కానీ మేము పెళ్లి చేయము. అందులోనూ కూడా మా స్టేటస్కి సంబంధించిన పిల్లవాడిని చూస్తాం తప్ప నాకు నచ్చాలి ముందు అని తల్లే అంటది. అంటే పిల్లకి నచ్చాలి అన్న పదం లేదు. తల్లికి నచ్చడం ఎందుకు? తల్లికి పిల్లడు నచ్చక్కర్లేదు. తల్లి తండ్రి చూసేది ఏంటంటే తమ పిల్లని జాగ్రత్తగా చూడగలడా లేదా అనే అంశం మాత్రమే చూడాలి. కాపురం చేసేది కూతురు. కానీ చిన్నప్పటి నుంచి ఈ తల్లి ఏం చేస్తుందంటే, చిన్నప్పటి నుంచి అంటే కొంచెం వయసుకు వచ్చినప్పటి నుంచి ఉద్యోగంలోకి వెళ్ళిపోమ్మా, అక్కడ అంత ప్యాకేజీ ఇక్కడ ఇంత ప్యాకేజీ అని చెప్పి 35, 40, 35 క్రాస్ అయ్యే వరకు కూడా పిల్లకి పెళ్లి ఊసు ఎత్తటం లేదు. ఇంకా 35 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి దేని మీదకి బాండింగ్ ఏర్పడుతుంది? కెరియర్ మీద, సంపాదన మీద బాండింగ్ ఏర్పడుతుంది. అవునా? నా సంపాదన, నా కెరియరు, నా స్టేటస్ అనేది ఏర్పడుతుంది. అదే సైమల్టేనియస్గా అబ్బాయికి కూడా అంతే ఉంటుంది. నేను కూడా స్థిరపడిన తర్వాతే చేసుకోవాలి, అప్పుడే నేను చేసుకోవాలి, నాకు కూడా ఉద్యోగస్తురాలైన భార్యే కావాలి నా అని ఎప్పుడైతే మగపిల్లవాడు ఉద్యోగం చేసే భార్యే కావాలి అని అనుకున్నాడో, ఉద్యోగం చేసే భార్య నీకు భార్యగా అవ్వగలుగుతుందా? అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే తను 9కి వెళ్ళిపోతుంది, మీరు 9కి వెళ్ళిపోతారు. మరి ఎక్కడ తన భార్యత్వం చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది? కొంతమంది నైట్ షిఫ్ట్లు, కొంతమంది డే షిఫ్ట్లు. అంటే దీనికి అనుకూలంగా మనం వెళ్ళకపోతే మన సంపాదన ఎలాగా, నిత్య జీవితం ఎలా గడపాలి అని అనుకోవచ్చు. కానీ ప్రతిదానికి ఒక సమయం ఉన్నది. ఈ వేరియేషన్స్ రావడానికి గల కారణం ఏంటంటే, తల్లిదండ్రులు పిల్లల మనసులో ఈ భావన ఏర్పరిచి భర్తని ఇలా చూడాలి అని ఆడపిల్ల యొక్క తల్లి చెప్పట్లేదు. భార్యని ఇలా చూసుకోవాలి అని మగపిల్లవాడి తల్లి చెప్పటం లేదు. మాట మాట వస్తే ఇచ్చేయి, డైవర్స్ ఇచ్చేయి అంటే ఏదైనా చిన్నది వస్తే డైవర్స్కే వెళ్ళిపోతామా? సమాధానించుకుని కూర్చొని చెప్పలేమా? తర్వాత రెండో పాయింట్ ఏంటంటే, పెళ్ళయిన తర్వాత అటు మగపిల్లవాడి తల్లిదండ్రులు, ఇటు ఆడపిల్ల తల్లిదండ్రులు వాళ్ళిద్దరికీ ఒక రకమైన అంటే ఇందాక అనుకున్నట్టుగా అర్థం చేసుకునే సమయాన్ని మనం కల్పించకుండా వెంటనే ఫోన్లు చేస్తూ, అమ్మా ఏమిటి అబ్బాయి ఈరోజు బాగా చూస్తున్నాడా నిన్ను, నీకు మంచి చీరలు కొనిపెట్టాడా, నువ్వు అడిగింది ఇస్తున్నాడా అని వెంటనే ఫోన్లు చేసి ఆ సమయానికి పాపం ఆ పిల్లవాడు ఇవ్వలేకపోతే లేదమ్మా అని వెంటనే చెప్పేస్తుంది. ఎందుకని? ఆ సమయానికి ఇవ్వలేదన్న విషయమే చెప్పేయడం వల్ల ఈ తల్లి ఏం చేస్తుంది, నిన్ను ఇంతలా పువ్వులో పెట్టి చూసుకున్నాను, ఇంతంత డబ్బులు సంపాదిస్తున్నావు, ఆ పాటి కొనలేడా అంటే పిల్ల మనసులో ఈ ఆడపిల్ల తల్లి చెడు భావన నూరు పోసేటప్పటికీ భర్త మీద మంచి భావన ఎలా వస్తుంది? ఇది ఆడపిల్ల వైపు నుంచి. మగపిల్లవాడి వైపు దగ్గర నుంచి వస్తే నీకు సరిగా కాళ్ళు చేతులు ఇది చేస్తోందా అంటే, నీకు కాళ్ళు పడుతోందా, నీకు వేడి వెచ్చ చూస్తున్నాదా, నీకు సమయానికి వండి పెడుతోందా, ఇలాగ మగపిల్లడు నేను చూసినట్టుగా చూస్తోందా అని మగపిల్లవాడి తల్లి అబ్బాయికి నూరిపోస్తుంది. ఏ సమయంలోనో పాపం ఈ అమ్మాయి బద్దకించి లేదమ్మా లేదు నాకు చూడటం లేదు, ఏదో పాపం ఒంట్లో బాగోక పడుకుంటే లేదమ్మా నాకు చూడటం లేదు పడుకోనే ఉంది అన్న పదం ఆ తల్లికి ఎలా అనిపిస్తుంది అంటే, ఎప్పుడు పడుకుంటోంది అనమాట, నా కొడుకుని సరిగా చూడటం లేదు. ఇంకా మొదలవుతాయి. ఆ మొదలవడం ఏమవుతుంది, ఒరే వదిలేరా మనం వేరే చూద్దాం, నీకేమిట్రా నువ్వు మగాడివి ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు అని అక్కడి నుంచి మొదలు పెడుతుంది, విషబీజం మొదలు పెడుతుంది. ఇక్కడ ఈ అమ్మాయి ఏం చేస్తుంది తల్లి, సరే వదిలేయమ్మా ఏమైపోయింది, వీడు కాకపోతే మరొకడు. అలాగా తల్లిదండ్రులే ఎక్కడికి వెళ్ళినా చూడండి నాన్న, తల్లిదండ్రుల పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయిన విషయం అనమాట. ఈ చిన్నతనంలోనూ పెళ్ళైనా కానీ తల్లిదండ్రుల పాత్ర ఎక్కువ ఉంటుంది. అందులోనూ తల్లి పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళని వాళ్ళగా వదలటం లేదు. అందువల్ల ఏమవుతుందంటే విడాకులకి ఎక్కువ. తర్వాత నా సంపాదన నేను అనవసరంగా చేసుకున్నాను, అర్థం చేసుకునే సమయం ఉండట్లేదు, ఆఫీసు ఇంటికి రాగానే చెడపటలు. ఇది ఎక్కడ లోపిస్తోందంటే ప్రేమ వాతావరణం కనిపించట్లేదు. మళ్ళా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత మూడో వ్యక్తి గురించి ఆలోచించడం మానేశారు.
ఆ మూడో వ్యక్తి వల్ల మళ్ళా ఇదే పునరావృతం అవుతుంది. సో ఎక్కడికి వెళ్ళినా భూమి గుండ్రమే అవుతుంది. అంతే. దీనివల్ల ఈ పేరెంట్స్లో మారుతున్నారే తప్ప, ఆడపిల్ల తల్లి కానీ మగపిల్లడి తండ్రి కానీ పాత్రలు మారుతున్నాయి తప్ప పాత్రల తాలూకు ఔచిత్యం సేమ్ ఒకటే నడుస్తుంది. మాటిగా పేరెంట్స్ అనే అంటారు. ఓకే. పిల్లలు ఇప్పట్లో చూస్తే అప్పట్లో మనం అన్నం తినిపించేటప్పుడు చందమామ రావే జాబిల్లి రావే అని పాట పాడిచ్చి తినిపించేటోళ్ళు. కానీ ఇప్పటి పిల్లలకు మొబైల్ ఇచ్చేసి అన్నం తినిపిస్తున్నారు. కథం అంతే, వీళ్ళు టీవీ, వీళ్ళు కూడా ఒక మొబైల్ చూసుకుంటా తినిపిస్తున్నారు. పిల్లలకి మొబైల్ ఎందుకు అలవాటు చేస్తున్నారు అంటే, మొబైల్ అలవాటు చేస్తేనే పిల్లలు అన్నం తినే కాడికి వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళు మొబైల్ లేకుండా అన్నం తినరు వాళ్ళు. ఎందుకు మేడం ఇది అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటిది? డిఫరెన్స్ అంటే మళ్ళా ఇదే చెప్పాల్సి వస్తుంది. తల్లిదండ్రుల పాత్ర చాలా ఉంటుంది. ఏం చేస్తారంటే పిల్లవాడు అన్నాక ఏడవడం మారం చేయడం సమంజసమే కదా. దాన్ని తప్పించుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇదివరకంటే ఆయమ్మలకి ఇచ్చి పంపించారు. ఆయమ్మ మా పాపను బయటికి తీసుకెళ్ళిపో, బయట ఆడించుకు తీసుకురా అని అనేవాళ్ళు. ఈ తర్వాత అంత హైఫైగా ఉన్నవాళ్ళు పని వాళ్ళకి అప్పు చెప్పేవాళ్ళు. లేదు అంటే అమ్మ అంటే ఆడపిల్ల అయితే అమ్మమ్మలకో నాయనమ్మలకో అప్పచెప్పి మీరు బయటికి తెప్పండి, నాకు చాలా చిరాగ్గా ఉంది అని చెప్తారు తల్లులు. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా అందుబాటులో లేకపోయినప్పటికీ వీళ్ళు ఏం చేస్తుంటారంటే వీళ్ళ సౌకర్యం కోసము, ఏడిపించకుండా ఉండడం కోసము, లేదా సీరియల్ మిస్ అవుతుందని చెప్పడానికో, లేదా వాళ్ళ ఫ్రెండ్స్తో చాట్ చేసుకునే సమయం లేకో మొబైల్ పడేస్తే చూసుకుంటూ ఉంటాడు కదా. అంటే పిల్లలకి అన్నం పెట్టే సమయం కూడా తల్లులు కేటాయించకపోతున్నారు అంటే అది ఎంత దయనీయమైన పరిస్థితి. అంటే తల్లి స్థానానికి అమ్మ అనే పదానికి అర్థం ఉందా? మన చేతులతో పిల్లలకి భోజనం పెట్టలేనప్పుడు రేపటి నాడు వాళ్ళ చేతులతో మనకెందుకు భోజనం పెడతారు? పెట్టడానికి కూడా అర్హత మనం ఉన్నదా అనేది ప్రతి తల్లి ఇప్పుడు తల్లులు వేసుకోవాల్సిన మాట. ఎందుకంటే ఇవాళ అట్టు వేసాము, రేపు తిరగబడుతుంది కదా. మనమే ఇప్పుడు చేయలేనప్పుడు రేపటి నాడు ఎందుకు వాళ్ళు మనకి చెయ్యాలి? చెయ్యరు. రెండోది, తల్లి ప్రేమారా జాబిల్లి రావే అన్నట్టు కొన్ని తరాల వరకు, అంటే ఇప్పటికి మాకు మా పిల్లల వరకు మాకు కూడా ఉండే అదే చేస్తున్నాము. ఇప్పటికీ అంటే కొంతమంది ఇళ్లలో ఇప్పటికీ నడుస్తోంది ఈ ఆచారం అనేది. ఈవెన్ మా ఇంట్లో కూడా మొబైల్స్ అనేది లేదు. ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారము వచ్చిన వాళ్ళు దీన్ని అలవాటు చేయరు. ఒకటి ఏంటంటే ఇది చేయడం వల్ల తల్లులు ఏమనుకుంటున్నారంటే, అంటే ఆ ఏజ్ తల్లులు 25 to 35 మధ్యలో ఉండే తల్లులు హైఫై స్టేటస్, మా అబ్బాయి మొబైల్లో అన్నీ వచ్చి వాడికి రాంది లేదు అని వాళ్ళ ఫ్రెండ్స్తో గొప్పల కోసమని మొబైల్స్ చేతికిస్తున్నారు. నాకు కూడా రాదు ఆపరేటింగ్, అబ్బాయికి చాలా వచ్చు, చాలా బాగా వచ్చు, వాడు ఎంత చక్కగా చేస్తాడో చూడు అని వాళ్ళ ఫ్రెండ్స్లో తన కొడుకు గొప్ప కోసమని కూడా వీళ్ళు మొబైల్స్ పిల్లలకి ఇస్తున్నారు. వాళ్ళకి నేర్పిస్తున్నారు, ఇది చూడు, అది చెయ్యి, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని నేర్పిస్తున్నారు. ట్యాబ్ ఇస్తున్నారు. అంటే వాళ్ళ స్టేటస్ కోసము, ప్రెస్టేజ్ కోసము పిల్లల్ని బానిసలుగా చేస్తున్నారు. చాలా మాధ్యమాల్లో మనం చూస్తుంటాము, పిల్లలకి అలవాటు పడిపోయి నిద్దట్లో కూడా వాళ్ళు ఇలా 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 అనుకుని పిచ్చి వాళ్ళు అయిపోయిన పరిస్థితి వచ్చింది. తర్వాత మనమే ఏడవాలి. అలవాటు చేయడము, దాని ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ని మనమే ఫేస్ చేయాల్సి వస్తుంది. తర్వాత అది ఇంటర్నల్గా ఆర్గాన్స్ దెబ్బతింటాయి, పిల్లలకి బ్రెయిన్ పాడవుతుంది. ఇలాంటివి కొంచెం పేరెంట్స్ తెలుసుకొని మొబైల్కి దూరంగా పెట్టడము. అసలు మన బాధ్యత ఏంటి? మొబైల్స్ దూరంగా కూడా పెట్టాల్సిన పని లేదు. మన బాధ్యత ఏమిటో తెలిస్తే మొబైలే దూరంగా వెళ్ళిపోతుంది. పేరెంట్స్, అందులోనూ ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా వారి యొక్క పాత్రను నిర్వహించుకోవాలి. మా పిల్లలు ఫోన్ లేని తినడండి అని చెప్పేసి ఇస్తుంటారు. గొప్ప స్టేటస్ సింబల్ అనమాట అది. నా పిల్లవాడు ఫోన్ లేకుండా తినడు. ఎవరి కోసమో మన పిల్లల్ని మనం బలతీస్తున్నాము. ఫోన్ లేకుండా ఎందుకు, ఒక రోజు లేకుండా అలవాటు చేయండి. అంటే మన సౌకర్యం కోసము, మన స్టేటస్ కోసము, మన ప్రెస్టేజ్ కోసమే పిల్లలకి అలవాటు చేస్తున్నారు. అమ్మాయి కాలంలో చూస్తే ఒకప్పుడు పెళ్లి అయిందనగానే మంగళసూత్రాలు కనిపించేది, నిండుగా అమ్మాయి కనిపించేది, పూలు అవి అన్ని అలంకరించుకొని. కానీ ఇది అడగాలనో లేదు, క్వశ్చన్ తప్పుగా అనుకోకండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరి పెళ్లి అయింది, ఎవరికి పెళ్లి కాలేదో కూడా తెలుస్తలేదు. మళ్ళీ మంగళసూత్రం అనేది ఇప్పట్లో ఇంపార్టెన్స్ లేదో కూడా తెలియదు. ఎందుకంటే మంగళసూత్రం అనేది చాలా పవిత్రమైనది బంధానికి. అది మనకు భార్యాభర్తల బంధం అంటే పవిత్రమైన బంధం. అలాంటిది మంగళసూత్రాలు లేవు, ఎవరు వేసుకుంటలేరు ఈ కాలంలో. ఎందుకు, కొంతమంది గురించి చెప్తున్నాను. అంటే మంగళసూత్రం వేసుకోకపోవడానికి రీజన్ ఏంటి? అసలు మంగళసూత్రం వేసుకోవాలమ్మా? తప్పకుండా, చాలా చాలా విలువైన ప్రశ్నమ్మా. అయితే మంగళసూత్రం మనం ఎవరిని నమ్ముతాం? జనరల్గా దేవుడు అనేది ఉన్నాడు అని నమ్ముతాంగా, ఒక శక్తి ఉంది అని నమ్ముతాంగా. ఎప్పుడు నమ్ముతాము?
మనకేదైనా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు అప్పుడు గుర్తొస్తాడు దేవుడు కదా. సరే, అది అలా తీస్తే మంగళసూత్రము ఆడదానికి పెట్టారు. ఎందువల్ల అంటే అమ్మవారి నుంచి వచ్చిన పరంపరది. అయితే అది బంగారమే కదా, దానిలో ఏముంది ప్రత్యేకత అంటే పెళ్ళి అయినప్పుడు ఆ పిల్ల అమ్మవారితో సమానము. ఆ పిల్లవాడు అంటే వధువేమో అమ్మవారితో సమానము, వరుడేమో శ్రీమన్నారాయణుడితో సమానం. అలా అనుకునే కదా మనకి వేద మంత్రాల దగ్గర కానీ, ఇప్పుడంటే రిజిస్టర్ ఆఫీస్ ఉంది, లేదంటే 4 గోడల మధ్య కూడా కట్టేసుకుంటున్నారు. అవన్నీ కాదు, మన శాస్త్రపరంగా చూద్దాము. శాస్త్రపరంగా, సైంటిఫిక్ పరంగా కూడా రెండూ చూద్దాము. ఎక్కడికి వెళ్ళినా మంగళసూత్రం కట్టిస్తారు. అది మరి ఎందుకు పెడుతున్నాము నాన్ సెన్స్ అనుకున్నప్పుడు మంగళసూత్రానికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నాము అంటే, ఒకటి ఏంటంటే ఫస్ట్ ప్రధానంగా 2 సూత్రాలు ఉంటాయి. ఎవరికైనా 2 సూత్రాలు ఉంటాయి. లేదా అంటే కొంతమందికి వాళ్ళ తాలూకా ఆచారాన్ని బట్టి ఒక సూత్రము, ఒక నల్లపూస ఉంటుంది. బట్ ఏదైనా ఒక మంగళకరమైనది ఒక వస్తువు పెళ్ళైనప్పుడు ఉంటుంది. ఓకే, అది ఎందుకు ఉంటుంది అని అడిగితే, అది ఆడవాళ్ళకి సైంటిఫిక్ పరంగా చెప్తాను. కాళ్ళకి మట్టెలు, మెడలో నల్లపూసలు, పెళ్ళైనట్టు సూత్రాలు, ఈ 3 నుదుటిన పాపిడి. ఎందుకు పెట్టాలి అంటే, ఇప్పుడు పెళ్ళైన తంతు అయిపోయింది, పెళ్లి తంతు అయిపోయింది. తర్వాత పెళ్లి తర్వాత మనం ఏం కోరుకుంటారు మన పెద్దలు? సంతానం కోరుకుంటారు. మన పెద్దలే కాదు, మనం కూడా సంతానమే కోరుకుంటాం కదా. పెళ్ళైన వధూవరులు కొత్తగా సంతానం కోరుకుంటారు. సంతానం కోరుకుండగానే వచ్చేయడానికి షాప్లోకి వెళ్ళి కొనుక్కొచ్చేదా, లేకపోతే ఆర్డర్ పెడితే తెచ్చుకునేదా అంటే, అలా అంటే ఇప్పుడు అలాంటివి కూడా వస్తున్నాయి అంటారు. అది వేరు, మన శాస్త్రపరంగా చెప్పుకుందాం. అయితే ఏంటంటే సంతానం కోసము తదుపరి అంశం మనకి సంతానం అనమాట. ఆ సంతానం రావాలి అంటే ముందు లోపల ఆర్గాన్స్ ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ, మగవాళ్ళ సంగతి పక్కన పెడదాం. ఇప్పుడు ఆడవాళ్ళకి ఎందుకు మాంగళ్యంలో ఉండే ఆంతర్యం ఏంటంటే, ఒక సూత్రము సూర్యచంద్రులుగా, అంటే ఒకవైపు సూర్యచంద్రుడు అర్ధనారీశ్వరుడు, ఆ మంగళ్యానికి ప్రతీక ఎవరు? అమ్మవారు. ఇది ఆధ్యాత్మిక పరంగా. శాస్త్రపరంగా అంటే సైంటిఫిక్ పరంగా చూసుకున్నట్టయితే, కాలికి మెట్టెలు మధ్యవేలికి మనకి ఏంటంటే ఊంపుని, అంటే మనకి ఉంటుంది కదా గర్భసంచి అంటాం కదా, గర్భసంచికి హృదయానికి సంబంధించి మధ్యవేలు ఉంటుంది. కాలిలో మధ్యవేలికి అది వెండినే పెడతారు. ఆ వెండి పెట్టడం వల్ల ఏంటంటే లోపల ఇంటర్నల్ ఆర్గాన్గా మనకి ఏదైనా దోషాలు ఉంటే, గర్భస్థ దోషాలు ఏవైనా ఉంటే కనుక, ఆ వేలికి కట్టిపడి ఉన్న నాడులు ఏవైనా సరిగా లేకపోతే కనుక అది సెట్ చేస్తుంది వెండి. అందువల్ల కాలికి మట్టెలు. అది ఫ్యాషన్ కోసం పెట్టింది కాదు, లేదంటే పెళ్ళయింది అని తెలియడం కోసం పెట్టింది కాదు. అది పెళ్ళైన వాళ్లే పెట్టుకుంటారు అంటే, పెళ్ళి అయితేనే కదా మనకి సంతానం అనేది వచ్చేది. అందుకోసం అనేది అది పెట్టుకుంటారు. అంటే ఇంటర్నల్ గా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి. తర్వాత మాంగళ్యం ఆడవాళ్ళ హృదయం మీద ఎందుకు ఉంటుంది అంటే, బంగారము హృదయస్థ సంబంధమైనటువంటి దోషాలు ఏమైనా ఉంటే అవి తీసేందుకు గాను అది మనకి బంగారంతో హృదయానికి సంబంధం దగ్గరగానే పెట్టారు. అంతే తప్ప అది బయటకు వేసుకునే లాకెట్స్ కాదు. అది హృదయంలో పెట్టుకోవాల్సిన బంగారం వల్ల ఆ లోపల వేస్తారు. ముత్యము పగడము వేస్తారు. ఎందుకు ముత్యం పగడం వేస్తారు అంటే, ఆడవాళ్ళకి ఎటువంటి ఋతుక్రమంలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైనా ఉండకుండా ఉండడం కోసము అది పెడతారు. తరువాత ముత్యం ఎందుకు పెడతారు అంటే, ఇది సైంటిఫిక్ పరంగా ముత్యం ఎందుకు పెడతారు అంటే, చంద్రగ్రహ సంబంధమైన దోషాలు ఏమైనా ఉంటే కనుక, ప్రతి మనిషికి గ్రహ దోషాలు అనేది ఉంటాయి. చంద్రుడికి సంబంధించిన దోషాలు ఏవైనా ఉంటే కనుక అవి పోవడం కోసము ముత్యాన్ని వేస్తాము. పగడం ఎందుకు వేస్తామంటే, కుజుడికి సంబంధించిన అంగారకుడికి సంబంధించిన దోషాలు ఏమైనా ఉంటే కనుక అవి నిరంతరము మన హృదయానికి మన చర్మానికి తగిలినట్టు ఉంటే కనుక, ఆ లోపల మనకి నర్వ్స్ ఉంటాయి కదా, ఆ నర్వ్స్, ఇప్పుడు మన రాళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నాము? ఆ రాళ్ళ వల్ల ఉపయోగం లేదు అని అనడానికి లేదు కదా, దానివల్ల మనకి ఏదో ఒక ఉపయోగం ఉందని పెట్టుకుంటున్నాము. అలాగే ఈ మంగళసూత్రంలో నల్ల పూసలు, నలుపు సంకేతము శనీశ్వరుడు. శనీశ్వరుడికి సంబంధించిన దోషాలు ఏమైనా ఉంటే పోతాయి అని మాంగళ్యంలో నలుపుని వేస్తారు. చంద్రుడికి సంబంధించిన దోషాలు ఏమైనా పోతాయని, చంద్రుడు మనశ్శాంతిని కలగజేస్తాడు కాబట్టి ముత్యం వేస్తాము.
పగడం ఎందుకు వేస్తామంటే కుజ సంబంధమైన దోషాలు లేకుండా, గర్భ సంబంధమైన దోషాలు రాకుండా, సంతానం తొందరగా అయ్యేందుకు అవకాశం ఉండేలాగా ఇంత ఆలోచించి ఆధ్యాత్మిక పరంగాను, సైంటిఫిక్ పరంగాను మంగళసూత్రం కంపల్సరీ. అదేదో చాలామంది తీసేస్తున్నామంటే అది ఫ్యాషన్ అనుకుంటే దానికి తగ్గట్టుగా మనకి రానే వస్తున్నాయి ప్రాబ్లమ్స్ అన్నీని. కాలికి మట్టెలు, నెక్స్ట్ నుదుటిన పాపిడిలో మనం ఎందుకు కుంకుమ పెట్టుకుంటాము అంటే పెళ్ళయింది అని తెలియడం కోసం కాదు, మనకి ఆజ్ఞాచక్రం పైన ఉంటుంది. ఆజ్ఞాచక్రం కరెక్ట్గా ఉంటే బుద్ధి వికసిస్తుంది. మన బ్రెయిన్లో చాలా యాసిడ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇది వెళ్ళి కుంకుమ అంటే ఒరిజినల్ కుంకుమ కనుక పెట్టుకున్నట్టయితే ఇంటర్నల్గా మన బుద్ధిని కంట్రోల్ చేస్తుంది. లోపల అన్నెసెసరీ అంటే ఇతరత్ర చెడు ఫ్లూయిడ్స్ని తయారవ్వకుండా కాపాడేందుకు పైన మనం అది పెట్టుకుంటాము. ఇవి ఏంటంటే అలా చెబితే ఎవరు నమ్మరు, తీసేస్తారు. కాబట్టి ఇది పురాణ పరంగా ఈ దేవతలు ఉంటారు, వీళ్ళు మనల్ని కాపాడతారు అని శాస్త్రపరంగాను ఇటు సైంటిఫిక్ పరంగాను మాంగళ్యంలో ఇంత అర్థం ఉంది. తీసేస్తాము. ఇంకా ఈ యుగంలో ఏంటి అంటే ఏ యుగమైనా రోగాలు రావడానికి యుగాలతో సంబంధం లేదు. అది మనం ప్రత్యేకంగా ఆహ్వానించినట్టు అవుతుంది. ఇవాళ రేపు సంతానం కలగడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే పెళ్ళైన వెంటనే మాంగళ్యం తీసేస్తున్నారు, కాళ్ళకి మట్టలు తీసేస్తున్నారు. అంటే యూత్గా కనిపించాలి అని, పెళ్ళైనట్టు తెలియకుండా ఉండాలి అని. కానీ దానివల్ల ఇంకొకటి ఏంటంటే తెలుసా అండి, ఎదుటి వాళ్ళకి మనం చులకన అయిపోతాము. పెళ్ళైన స్త్రీకి ఇచ్చినంత గౌరవము పెళ్ళయ్యి మాంగళ్యం లేని స్త్రీకి గౌరవం ఇస్తారా? ఇవ్వరు. అంటే మనకి మనమే ఇండైరెక్ట్గా సమాజంలో చులకన కాబడుతున్నాము, అనారోగ్యాలు తెచ్చుకుంటున్నాము. పురాణ పరంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపిస్తోంది. నిజం. కానీ ధరిస్తే ఏదైతే ఆచారం ఉందో పాటిస్తే అందరికి బాగుంటుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మోటివేషనల్ గా చాలా విషయాలు చెప్పారు. ఇది ఫాలో అవుతే చాలా మందికి యూజ్ అవుతుంది. మన వీడియో ద్వారా చాలా ఎంతమంది మారుతారో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. చూశారు ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సమయంలో టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.